ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి దైవ సేవకులు దావీదు పాస్టర్ గారికి నిండు మనసుతో వందనాలు. దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు. గట్టిగా చప్పలు కొడుతూ మన యేసయ్య నామాన్ని కనపరుద్దాం. మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ, వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిని సముఖాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు. ఆ దేవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఏ ఆటంకాలు, ఏ అడ్డుబండలు మీకు ఎదురుగా వచ్చినప్పటికీ దేవుని సన్నిధి కంటే అవేమీ ఎక్కువ కాదని మీరంతా కూడా వచ్చి ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి నా దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదించునుగాక. వచ్చిన వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ తీయద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. బైబిల్ మాత్రమే తీయండి, బైబిల్ మాత్రమే చదవడానికి ఇష్టపడండి. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయము 15వ వాక్య భాగం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల యేసయ్య వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. జీవము గల యేసయ్య వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఓ ఇద్దరు దైవజనులు మనకు కనబడుతారు. ఆ ఇద్దరు దైవజనులు ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు మనకు కనబడుతారు. వారు మిషనరీ ప్రయాణం చేసుకుంటూ అనేక ప్రాంతాలకు తిరిగి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్న రోజులవి. ఒకప్పుడు పౌలు గారు అలియా సౌలుగా ఉన్నప్పుడు దేవుని చేత అలాగే వాడబడని ఆ ముందు దినములలో మనం గమనించి చూడగలిగితే క్రైస్తవులన్నా, క్రీస్తుని ఎరిగిన వారన్నా, క్రీస్తు మార్గం నడిపించబడుతున్న వారన్నా అస్సలు గిట్టేది కాదు. యేసు ప్రభు నమ్ముకున్నారంటే వారిని కొట్టేవాడు, చిత్రహింసలు చేసేవాడు, చెరసాల పాలు చేసేవాడు. ఒక రకంగా చెప్పాలంటే తను సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని మాట్లాడుతాడు. పరిశుద్ధులకు ఎంతోమందికి అపకారం చేసినవాడు, అలాగే పరిశుద్ధులందరినీ కూడా చిత్రవధ చేసినవాడు, చెరసాల పాలు చేసినవాడు, రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉంటే పరిహాసము చేస్తూ ఎదుట నిలబడి సాక్షిగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వెలుగు చేత దర్శించబడిన వాడుగా, ఆ తర్వాత గ్రుడ్డివాడిగా మారి దైవజనుడు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులు తెరవబడినట్లుగా తన పాపములు కడిగి వేసుకొని బాప్తిస్మాని పొంది దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడై దేవుని చేతిలో ఒక పాత్రగా మార్చబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ పౌలు గారు అలాగే అతని సేవకు తీసుకొచ్చిన బర్నబా గారు ఇద్దరు కలిసి అనేక ప్రాంతాలు తిరుగుతున్న రోజులవి. ఆ రోజులలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఇలాగే ఓ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రార్థనా కూటములో చాలామంది ప్రజలు వచ్చి వీళ్ళు చెప్పే యేసయ్యను గురించి చెబుతున్న మాటలు చక్కగా ఆలకిస్తూ ఉన్నారు. ఆలకిస్తున్న సమయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక వ్యక్తిని చూచాడు. ఆ వ్యక్తి పౌలు గారు మాట్లాడేటప్పుడు ఆ మాటల మీదనే మనస్సు ఉంచి చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు గారు అతను చూచిన వెంటనే అతనిలో ఒక గొప్ప విశ్వాసం ఉంది అని దైవజనుడు గుర్తుపట్టాడు. ఎందుకయ్యా అంటే అతడు పుట్టుకతో కుంటివాడు అని బైబిల్ సెలవిస్తుంది. లేచి నడవలేని స్థితిలో ఉన్నవాడు, కానీ విశ్వాసముతో దైవజనుడు చెబుతున్న ఆ మాటల మీద నమ్మకముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అతనిలో స్వస్థత పొందడానికి అతనిలో విశ్వాసం ఉందని దైవజనుడు గుర్తెరిగి అతని కొరకు ప్రార్థన చేసి గట్టిగా అతని బలహీనతను గద్దిస్తే
ఆ బలహీనత నుంచి అతడు విడుదల పొందినవాడై బిగ్గరగా అతడు దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అతడు లేచి గంతులు వేయుచూ వెళ్ళినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ సన్నివేశాన్ని చూచిన అనేక మంది కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయారు. ఒక్కసారిగా ఆ అద్భుతాన్ని చూచి నిజముగా వీళ్ళు దేవతలందరూ కూడా మనుష్య రూపంలోకి వచ్చి ఉన్నారు అని చెప్పి వెర్రి కేకలేస్తూ గంతులు వేస్తున్నారు ప్రజలందరూ కూడా. వెంటనే వీళ్ళకి ఏం చేయాలి? ఎడ్లమండు తీసుకొని వచ్చి వీళ్ళకి బలి అర్పించి వీళ్ళని దేవుళ్ళుగా చేయాలని ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై వీళ్ళని దేవుళ్ళలాగా పూజించాలి అని కోరుకొని వాళ్ళకు ఒక పేర్లు కూడా పెట్టి ఆ పేర్లతో వారిని పూజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ఈ మాటలు వాళ్ళ చెవున పడిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసండి? తమ బట్టలు చింపుకొని కేకలు వేస్తూ ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరైనా గణపరుస్తున్నారంటే, ఎవరైనా గొప్ప చేస్తున్నారంటే నన్ను గణపరచండి అని కోరుకున్న ఈ రోజుల్లో వాళ్ళు గణపరుస్తున్న మనుషులని దేవుడిగా ఎంచుతూ ఉన్న వారు ఆ విధంగా చేస్తున్న ఆ దానిని వాళ్ళు ఇష్టపడక ఏమని చెప్తున్నారయ్యా అంటే, బట్టలు చింపుకొని మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావము కలిగిన నరులమే కదా, మీలాంటి వాళ్ళమే కదా, మమ్మల్ని దేవుళ్ళలాగా మీరు ఎందుకు పూజిస్తున్నారు? దేవుళ్ళలాగా మీరు ఎందుకు చూడగలుగుతున్నారు అని చెప్పి ఏమంటా తెలుసా? ఇదిగో ఈ వ్యర్థమైన వాటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి అని చెప్పి భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన అదిగో ఆ జీవము గల యేసయ్య వైపు మీరు తిరుగవలెనని ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాము అన్నారు. కూడా చెప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, జీవము గల యేసు క్రీస్తు వైపు మీరు తిరుగవలెనని ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాము అని మాట్లాడతారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేను ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు అంటే ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ఇంచుమించుగా 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగువచ్చి 33.5 సంవత్సర కాలం బ్రతికి చివరి 3.5 సంవత్సర కాలంలో సువార్తను ప్రకటించి ముగింపులో సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున ఆయన మరణాన్ని, పాతాళాన్ని, సమాధిని ఆయన గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన సర్వయుగములలో సజీవుడైన దేవుడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో ఆయన ఉన్నవాడు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న సజీవుడైన దేవుడు. కొడు చెప్పులు గట్టిగాను. అందుకే పౌలు గారు అంటాడు, మేము సజీవుడైన యేసయ్యనే ప్రకటిస్తూ ఉన్నాం. సజీవుడైన యేసయ్య వైపు మీరు తిరుగవలనని ఈ సువార్తని మీకు ప్రకటిస్తున్నాము. ఆ యేసయ్య ఎవరో తెలుసా? తన మాట ద్వారా భూమికి పునాది వేసినవాడు, ఆకాశాన్ని పరిచినవాడు, సూర్య చంద్ర నక్షత్రములని కలుగు చేసినవాడు, ఆకాశంలో సంచరించే ఆకాశ పక్షులని, భూమి మీద ఉండే భూజంతువులని, సముద్రములో ఉండే జలచరములని సమస్తమును కూడా తన నోటి మాట ద్వారా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు. ఆ సజీవుడైన యేసయ్య వైపు మీరు తిరుగవలెనని నేను ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈ రాత్రి వరకు నీవు ఎవరి వైపు తిరిగి ఉన్నావో నాకు తెలియదు. మనుషుల వైపు తిరిగి ఉన్నావా? అధికారుల వైపు తిరిగి ఉన్నావా? డబ్బు వైపు తిరిగి ఉన్నావా? నిర్జీవమైన వాటి వైపు తిరిగి ఉన్నావా? వ్యర్థమైన వాటి వైపు తిరిగి ఉన్నావా? సృష్టి వైపు తిరిగి ఉన్నావా? ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు నువ్వు తిరిగి ఉండాలని, జీవము గల యేసయ్య వైపు నువ్వు చూడాలని, జీవము గల యేసయ్య వైపు నీ చేతులు చాపాలని, జీవము గల యేసయ్య వైపు నీ అడుగులు వేయాలని ఈ రాత్రి ఈ సువార్తని నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. నిశ్చయముగా మనమందరము కూడా యేసయ్య వైపు అనగా జీవము గల యేసయ్య వైపు తిరుగుదుముగాక.
జీవము గల యేసయ్య వైపు మన కన్నుల ఎత్తుదముగాక. జీవము గల యేసయ్య వైపు మన హృదయాన్ని ఎత్తుదుముగాక. జీవము గల యేసయ్య వైపు మన చేతులు చాపుదుముగాక. జీవము గల యేసయ్య వైపు మన అడుగులు వేయుదుముగాక. ఇంతవరకు వ్యర్థమైన వాటి వైపు ఒకవేళ తిరిగి ఉన్నారేమో, లోక సంబంధమైన వాటి వైపు తిరిగి ఉన్నారేమో, ఈ రాత్రి నీవు యేసయ్య వైపు, జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరగలిగితే, బైబిల్ సెలవిస్తున్న చక్కని మాట ఏమిటి అంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదును అని సెలవిస్తున్నాడు. నువ్వు యేసయ్య వైపు తిరగలిగితే యేసయ్య నీ వైపు తిరగలుగుతాడు. నిశ్చయముగా ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు మనమందరము తిరుగుదుముగాక. జీవము గల యేసయ్య తట్టు మనము తిరుగుదుముగాక. జీవము గల యేసయ్య వైపే మనం ఎల్లప్పుడూ చూచెదముగాక. ఇంతవరకు వ్యర్థమైన వాటి మీద మీరు తిరిగి ఉన్నారేమో, వాటి వైపు చూస్తున్నారేమో, ఇక మీదట జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరగగలిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు, నీ వైపు అని తిరుగుతాడు. ఒక ప్రశ్న మీరు అడగొచ్చు, పాస్టర్ గారండి, జీవము గల యేసయ్య వైపు గనక నేను తిరిగితే నా జీవితంలో ఏం కలుగుతుంది? జీవము గల యేసయ్య వైపు నేను తిరిగితే, జీవము గల యేసయ్య వైపు తిరిగి ఆయన్ను ఆరాధన చేస్తే, ఆయన్ను పూజిస్తే, ఆయన నామాన్ని ఘనపరిస్తే, ఆయన పాద పద్మములపై నిలిచి ఉంటే నా జీవితంలో కలిగే కార్యం ఏంటి అని గనక మీరు అడిగితే, నువ్వు యేసు వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. కనుక మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 విషయాలు చాలా టూకీగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మొదటి మాట యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఎవరైనా చదవగలిగితే చదవండి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ 2 మాటలు మనకు కనబడతాయి. ఏమిటాయి అంటే, భక్తిహీనులు తన భక్తిహీనమైన మార్గములను గనక విడిచిపెట్టగలిగితే, దుష్టులు తమ తలంపులను గనక మానగలిగితే, వారందరూ కూడా యేసయ్య వైపు గనక తిరగగలిగితే, యేసయ్య తట్టు గనక తిరగగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వారి యందు జాలిపడును అని రాస్తుంది. అంత మాత్రమే కాకుండా వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును అనే మాట మనం చూడగలుగుతాం. ఎందుకని పౌలు గారు, బర్నబా గారు జీవము గల యేసయ్య వైపు మీరు తిరగవలెనని మీకు ఈ సువార్తను ప్రకటిస్తున్నాము అని ఎందుకు చెప్పారు? జీవము గల యేసయ్య వైపు గనక తిరిగితే కలిగే కార్యాలు ఏమిటి అని చూడగలిగితే అక్కడ 2 మాటలు కనబడతాయి. 2 గుంపుల వాళ్ళు కూడా కనబడతారు. ఒకటి భక్తిహీనులు అనే వాళ్ళు కనబడతారు. అంటే ఒకప్పుడు బాగా భక్తి చేసి భక్తిలో దిగజారిపోయి భక్తిహీనులుగా మారిపోయిన గుంపు ఒకటి ఉంది. రెండవ గుంపు ఏమిటయ్యా అంటే దుష్టులుగా, దుర్మార్గులుగా, నీచులుగా, అవినీతి పరులుగా, అపవిత్రులుగా, అక్రమస్తులుగా, అజ్ఞానులుగా, అవివేకులుగా, చెడుతనముతో అలాగే దుష్టత్వముతో చేదైన పైత్యముతో నింపబడినటువంటి దుష్టులు ఉన్నారు. అయితే ఈ భక్తిహీనులు ఇంతవరకు నడిచినటువంటి ఆ భక్తిహీనమైన మార్గములను గనక వాళ్ళు విడిచిపెట్టి దుష్టులుగా ఉన్నారు. వారి తలంపులు చెడిపోయాయి, వారి ఆలోచనలు చెడిపోయాయి, వారి మనస్తత్వాలు చెడిపోయాయి, వారి ఊహల ఊట కూడా పాడైపోయింది. ఆ తలంపులను గనక వారి మాని జీవము గల యేసయ్య వైపు గనక తిరగగలిగితే నువ్వెంత భక్తిహీనుడివే అయినా, నువ్వెంత దుష్టుడివే అయినా, నా యేసయ్య ఎవరు అంటే ఆయన వైపు గనక నువ్వు తిరగగలిగితే ఆయన నీ వైపు తిరిగి ఏం చేస్తాడయ్య అంటే నీ మీద ఆయన జాలి పడుతాడు, నీ మీద ఆయన
దయ చూపిస్తాడు, నీ మీద ఆయన కనికరాన్ని చూపిస్తాడు, నీ మీద ఆయన తన కటాక్షాన్ని చూపిస్తాడు, నీ మీద ఆయన తన ప్రేమని వెల్లడి చేస్తాడు. జాలి చూపడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేస్తాడయ్యా అంటే వారిని బహుగా క్షమించగలిగిన దేవుడు. భక్తిహీనలో ఒకవేళ ఉన్నా నీ మార్గములను విడిచిపెట్టి ఆయన వైపు గనక తిరిగితే, దుష్టత్వాన్ని మానుకొని, తలంపులు మానుకొని ఆయన వైపు తిరిగితే, ఆయన కఠినాత్ముడు కాదు, కసాయివాడు కానే కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనుక, జాలిగల దేవుడు గనుక, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు గనుక నీ మీద జాలి కలిగిన చూపుతో చూచి నిన్ను బహుగా ఆయన క్షమించగలిగిన దేవుడు, బహుగా నిన్ను క్షమించగలిగిన దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దూరాన సమీపాన ఉండి నా యేసయ్య మాటలు ఆలకిస్తున్నా నీ జీవితంలో ఈ రాత్రి నీ హృదయ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నువ్వు ఏ మార్గాలలో నడుస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు తిరగవలనని ఈ రాత్రి సువార్తని ఒక దైవజనుడిగా నీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రాత్రి గనక నా జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరగగలిగితే, నీ మార్గములను విడిచిపెట్టి, భక్తిహీనమైన మార్గములను విడిచిపెట్టి, దుష్ట సంబంధమైన తలంపులు మానుకొని ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, నా యేసయ్య నీ మీద జాలి చూపించబోతున్నాడు. ఒకవేళ మనుష్యులెవరు నీ మీద జాలి చూపించకపోవచ్చేమో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కడుపున పుట్టినవారు, నీ తోడ పుట్టినవారు, నీ కన్నవారు, నీ సంఘంలో ఉన్నవారు, సమాజంలో ఉన్న పెద్దవారు ఎవరు నీ మీద కనికరాన్ని చూపించకపోయినా, ప్రేమతో పలకరించకపోయినా, జాలిగా నీ వైపు చూడకపోయినా, ఈ రాత్రి నా యేసయ్య జాలిగల దేవుడిగా నీ మీద కటాక్షాన్ని చూపించాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనను బహుగా క్షమించగలిగిన దేవుడు, బహుగా నిన్ను క్షమించగలిగిన వాడు. లేఖనాలు సెలవిస్తున్న మాట, క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు గల దేవుడే ఉన్నాడు. క్షమించే విషయంలో ఆయనకు పోటీగా, ధీటుగా నిలబడగలిగిన వాడు భూప్రపంచములు ఎవరు లేనేలేరు. ఈ రాత్రి నా యేసయ్య నిశ్చయముగా నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ సంఘం మీద నా యేసయ్య జాలి పడునుగాక, నిశ్చయముగా ఆయన వైపు తిరిగి నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే చేతులు చాపగలుగుతారో, కన్నీళ్లతో యేసయ్య పాదాల దగ్గర నిలిచి ఉంటారో, ఖచ్చితంగా ఈ రాత్రి నా యేసయ్య మిమ్మల్ని అందరినీ క్షమించునుగాక. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, నీవు జీవము గల యేసయ్య వైపు తిరిగి ఉన్నావు గనుక ఆయన నీ వైపు తిరుగుతాడు, తన జాలిని చూపిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. కొడు చప్పలు గట్టిగాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనము గమనించి చూడగలిగితే మనందరికి బాగా తెలిసిన ఎన్నో సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల యేసయ్య తన వెంట 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకొని అనేక గ్రామాలకి, పట్టణాలకి, పల్లెటూళ్ళకి, సముద్ర తీరానికి, కొండ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళేవాడు. కాలి నడకన వెళ్ళేవాడు, పడవ ప్రయాణాన వెళ్ళేవాడు, పరలోక రాజ్య సువార్తని ప్రకటించేవాడు. యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కోకొల్లలుగా ప్రజలు వస్తున్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు, ఆయన చేత ప్రార్థనలు చేయించుకుంటున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా గుడ్డివారు చూపొందుతున్నారు, చెవిటివారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికి బట్టగట్టి బైబిల్ చేతబట్టి భజన చేసుకుంటా యేసయ్య చుట్టూ తిరుగుతున్న రోజులవి. ఆ రోజులలో యేసు ప్రభు దగ్గరికి ఓ పరిసయ్యుడు వచ్చాడు. ఆ పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మీకు భోజనం పెట్టాలనుకుంటున్నాం, మా ఇంటికి వచ్చి కాలు గడిగి చేతులు గడిగి భోంచేసుకొని మా ఇంటి వారందరినీ ఆశీర్వదిస్తే మా ఇంటికి మీ ఆశీర్వాదం నిలిచి ఉంటుందయ్యా, నీ గురించి చాలా పెద్ద టాక్ ఉంది ఎక్కడికి వెళ్ళినా, అందుకని ఒక్కసారి మా ఇంటికి రండి అని యేసయ్యను భోజనానికి పిలిచాడు. యేసు ప్రభు నీదే కులము, ఏ మతము, ఏ జాతి అని అడిగాడా? నువ్వు చదువుకున్నావా, చదువు లేదా అని అడిగాడా? ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టోడుగా ఉన్నావా, పొడుగోడుగా ఉన్నావా అని చూసాడా? ఆయనకి ఏ భేదము లేదు. ఆయన కులానికి సంబంధించిన వాడు కాదు కదా, మతానికి సంబంధించిన వాడు కాదు కదా, జాతికి సంబంధించిన వాడు కాదు కదా. అందుకని యేసుక్రీస్తు పలాని సమయమున పలాని రోజున మీ ఇంటికి వస్తాను అన్నాడు. చెప్పిన సమయానికి, చెప్పిన టైంకి యేసుప్రభు తన శిష్యులతో కలిసి
ఆ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. అయ్యగారికి బిజీ ఎక్కువ. ఏది? భోజనాన్ని పిలిచిన ఆయన. మరి ఎక్కడ వ్యవహారాలు చేయడానికి వెళ్ళాడో తెలియదు. వచ్చిన వాళ్ళని చూసుకోకుండా ఏం చేశాడు? వ్యవహారాలు చేయడానికి వెళ్ళిపోయాడు. వెంటనే యేసుప్రభు భోజన పంక్తిలో కూర్చున్నాడు. అదేంటోగానండి, పబ్లిసిటీ ఏం లేకపోయినా, వాల్ పోస్టర్లు ఏం లేకపోయినా, ఫ్లెక్సీలు ఏం లేకపోయినా, ఏంటి అనౌన్స్మెంట్ ఏం లేకపోయినా యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడన్న సంగతి జనాలు మాత్రం తెలిసిపోయింది. అప్పుడు పెద్ద పబ్లిసిటీ నోరే అదండి, నోరే పెద్ద పబ్లిసిటీ. ఆ ఊర్లో ఈ ఊరు మొత్తం ఆ ఇంటి చుట్టూ ఈగలు ముసురుకున్నట్టుగా జనాలందరూ ముసురుకున్నారు. రోగాలతో ఉన్నవాళ్ళు, బలహీనతలో ఉన్నవాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, మంచాల మీద మోసుకొచ్చిన వాళ్ళు, గాడిదల మీద మోసుకొచ్చిన వాళ్ళందరూ ఇంటి చుట్టూ ఉన్నారు. అంతలోపల యేసు ప్రభు ఏమనుకున్నాడంటే, భోజనాన్ని పక్కన పెట్టి తిన్నగా వచ్చిన వాళ్ళందరికీ వాక్యం చెప్దామని తిన్నగా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ దేవుని రాజ్యాన్ని కూర్చిన సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోపల మాట్లాడుతూ ఉన్నాడు. జనాలందరూ కూడా మీకు లాగానే వింటూ ఉన్నారు, ఆయనకు లాగానే నేను కూడా మాట్లాడుతున్నా కదండి, ఆయన మాటలు వింటున్నారు. ఆ విధంగా ఉన్న ఆ సమయంలో ఎక్కడి నుంచి ఒక సహోదరి పరుగున పరిగెత్తుకుంటా వస్తుంది, జుట్టుముడేసుకుంటా ఉంది, బట్టలు సర్దుకుంటా ఉంది, జనాలను తోసేసుకుని వచ్చేసింది. తిన్నగా యేసయ్య పాదాల మీద పడిపోయింది. పాదాల మీద పడిపోయిన ఆ సహోదరి ఊరుకుందా? తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపేసింది. తడిసిన పాదాలను తన శిరోజాలతో తుడవడం ప్రారంభించింది. తుడిచినటువంటి ఆ పాదాలని మానక ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ఈ వింత దృశ్యాన్ని జనాలందరూ వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా చూడడం ప్రారంభించారు. ఎవరి మనిషి అనుకుంటున్నారు. అంతలోపల కొంచెం జుట్టు పక్కకు వచ్చి లోపల ఈ దుర్మార్గురాల, ఈ పాపాత్మురాల, ఇంకా ఎవరో అనుకున్నామని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన మాటలు. ఆమందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమె పెట్టిన పేరేం పేరయ్యా అంటే పాపాత్మురాలు అని పేరు పెట్టారు. ఏం పేరండి? వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేర్లు ఉంటాయి కదా, ఆ పేరుతో పిలవట్లే, పాపాత్మురాలు అని పేరు పెట్టారు. మరి ఏం పాపం చేస్తుందో నాకేం తెలుసండి? పాపాత్మురాలు అని పేరు పెట్టారంటే ఏం పాపాలు చేస్తుందో మనకు తెలియదు. ఏ పాపముతో పట్టబడిందో, ఏ పాపము చేత ఏడవబడుతుందో మనకు తెలియదు. అండి, ఆ పాపము చేత పట్టబడి పాపాత్మురాలుగా పిలువబడుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను చూస్తున్నారు. పళ్ళు కొరికి వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారు, చేతులు ఊపేవాళ్ళు చేతులు ఊపుతున్నారు, తలకాయ ఊపేవాళ్ళు తలకాయ ఊపుతున్నారు. మళ్ళీ యేసు ప్రభు మీదకి కూడా వచ్చారు. ఏమని? ఈయన ఒక ప్రవక్త కదా, వచ్చిన వాళ్ళందరినీ ఆయన గుర్తుపట్టేస్తాడు కదా, ఈ పాపాత్మురాలను గుర్తుపట్టలేదా? మాయదారి ఏడుపులని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు పాదాల మీద పడిపోతే ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన మీద కూడా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. యేసు ప్రభు మౌనంగా ఉండి ఒక్కసారిగా వాళ్ళ హృదయాలను చూశాడు. వాళ్ళ హృదయములో ఉన్నదాన్ని, ఆయన అంతరింద్రియములను పరిశోధించగలిగిన దేవుడు కదా, అవన్నీ చూసి ఆ ఇంటి ఆయనతో చెబుతున్న మాట ఏం తెలుసా? ఇదిగో ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను అన్నాడు. ఈమె విస్తారముగా నేను ప్రేమించింది. మీరు గమనం చూడండి, కూటం పెట్టి ఇది భోజనాన్ని పిలిచిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడా? అనలే. వాక్యం వినేవాళ్ళని చూసి నన్ను ప్రేమిస్తున్నవారు అన్నాడా? అనలేదు. చూసారండి, నేనంటే ప్రేమ కనుక నాకు భోజనాన్ని పెట్టాడు అని వాని అనలేదు. నేనంటే ప్రేమ కనుక ఆటోలు కట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, నేనంటే ప్రేమ కనుక వాక్యం వింటున్నారని వచ్చిన వాళ్ళని గురించి మాట్లాడలేదు. ఆ పాపాత్మురాలు గురించి మాట్లాడుతున్నాడు. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను అని చెప్పి ఆమె వైపు తిరిగి ఏమంటాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. కొడు చెప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరులారా, వాస్తవమే, ఆ సహోదరి పాపాత్మురాలే. తన కన్నులు ఆశించినట్లుగా ప్రవర్తించింది. చూడకూడని వాటిని చూచింది, వినకూడని వాటిని వినింది, మాట్లాడకూడని మాటలు మాట్లాడింది, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళింది, చేయకూడని పనులు చేసింది. భర్త మాట వినలేదు, పిల్లల మాట వినలేదు, అత్తమామల మాట వినలేదు, బంధువుల మాట వినలేదు, స్నేహితుల మాట వినలేదు. ఎందుకని? వయస్సులో ఉన్నాను, యవ్వనంలో ఉన్నానని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పాపానికి బానిసగా మార్చబడిపోయి పాపాన్ని పాయసములాగా పానము చేస్తూ పాపము చేత పట్టబడింది, ఏడవబడింది.
తలంపులు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది, తన జీవితాన్ని విచ్చలవిడిగా ప్రవర్తించుకుంటూ తన జీవితాన్ని చెరిపివేసుకుంది, పాడు చేసుకుంది. కానీ ఒక రోజున తను చేస్తున్నది పాపమని గుర్తెరిగింది. ఎందుకయ్యా అంటే తను చేస్తున్న పాపాన్ని బట్టి తన జీవితంలో సమాధానం లేదు, తను చేస్తున్న పాపాన్ని బట్టి కుటుంబంలో నెమ్మది లేదు, తను చేస్తున్న పాపాన్ని బట్టి సంఘంలో సమాజంలో తనకు విలువ లేదు. కుక్క బతుకుతుంది, నీవు బతుకుతున్నావు అంటున్నారు. పంది పొరలాడుతుంది, నీవు పొరలాడుతున్నావు, దానికి నీకు తేడా లేదన్నట్లుగా విలువ లేని వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు. ఒకరోజు ఏమనుకుందో ఏమో, తన భక్తిహీనత మార్గాలను విడిచిపెట్టింది. ఇంతవరకు దుష్టత్వముతో ఉన్నటువంటి తన తలంపులను మానివేసింది. నా పాపాలను క్షమించేవాడు ఎవరున్నారు, నా మీద జాలి పడగలిగిన వాళ్ళు ఎవరున్నారని వెతుకుతూ పుస్తకాలు తెరచి చదివి చూచింది. చివరికి ఒకే ఒక్కడు కనపడ్డాడు. ఆ ఒక్కడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. కొడు చప్పులు గట్టిగాను. అందుకని నేను యేసయ్య వైపు తిరుగుతాను, యేసయ్య తట్టు తిరుగుతాను, యేసయ్య పాదాల దగ్గరికి నేను వెళతాను. ఆయన ఒక్కడే నా మీద జాలి పడగలిగిన వాడు, ఆయన ఒక్కడే నా మీద కనికరాన్ని చూపించగలిగిన వాడు, ఆయన ఒక్కడే నన్ను క్షమించగలిగిన వాడని గుర్తుపట్టింది. తిన్నగా ఎంతమంది జనులు అడ్డుగా ఉన్నా ఆ అడ్డులన్నీ తొలగించుకొని యేసయ్య పాదాల మీద పడిపోయింది. నోటితో చెప్పుకోలేక కన్నీళ్లతోనే మాట్లాడడం ప్రారంభించింది. మూగ వేదన, మూగ రోదన చేసింది. నా యేసయ్య కన్నీటితో కూడిన భాషను ఎరిగినవాడు కదండి. మనుషులు గుర్తుపట్టకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ యేసయ్యకి సమస్తము తెలుసు కదండి. ఆ కన్నీళ్లతో ఆమె మాట్లాడే ప్రతి మాటని యేసయ్య గుర్తుపట్టాడు. తన విలువైన శిరోజాలతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. యేసయ్య పాదాల కంటే ప్రియమైనది ఏది లేదని ఆయన పాదాలకే ముద్దు పెట్టుకుంటూ కూర్చుంది. ఇంత దృశ్యాన్ని చూచిన యేసుక్రీస్తు చెలించిపోయాడు. అందుకంటాడు, ఈమె నన్ను ప్రేమించింది అని. ఈమె నన్ను ప్రేమించింది ఎలా చెప్పగలుగుతున్నావు? కన్నీళ్లతో నా పాదాల దగ్గరికి వచ్చింది, నా పాదాలను కడిగింది, నా పాదాలను తుడిచింది, నా పాదాల శరణం అనుకుంటుంది. ఇంతకన్నా ప్రేమకు సూచన ఏం చెప్పాలి? అందుకనే ఈమెను విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు ఆమె మీద జాలిపడి ఆమెను క్షమించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ శుభరాత్రి ఒకవేళ నీ జీవితం, నీ బ్రతుకు ఒకవేళ ఎలా ఉందో నాకు తెలియదు. త్రాగుబోతుడుగా ఉన్నావా? తిరుగుబోతుడుగా ఉన్నావా? అక్రమ సంబంధాల మధ్యలో ఉన్నావా? వ్యభిచారపు కూపంలో ఒకవేళ ఉన్నావా? వడ్డీ వ్యాపారాల మధ్యలో ఉన్నావా? మోసగాడిగా ఉన్నావా? లంచగొండితనంలో బతుకుతున్నావా? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు రహస్యమైన పాపాల చేత ఒకవేళ నడిపించబడుతున్నారా? ఈ రాత్రి ఏ భక్తిహీనమైన మార్గాల్లో నడిపించబడుతూ, ఏ దుష్టత్వంలో, పాపములో ఒకవేళ నువ్వు నిలిచి ఉన్నావో, ఈ రాత్రి నీ భక్తిహీనమైన మార్గములని మానుకొని నీ తలంపులను విడిచిపెట్టి ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరగలిగితే, ఈ రాత్రి నా యేసయ్య నీ మీద ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఈ రాత్రి ఈ మాటలతో మాట్లాడుతున్నాడు. నీ మీద ప్రేమ కలిగిన దేవుడు, నీ మీద జాలిపడిన దేవుడు, నీ ప్రతి పాపములన్నిటిని కూడా నా దేవుడు క్షమించగలిగిన వాడు. కొడు చొప్పులు గట్టిగాను. అందుకే కీర్తనకాడు అంటాడు, ఆయన మన దోషములన్నిటినీ క్షమించు దేవుడు. ఈ రాత్రి నీవే అంతటి ఘోర పాపములో ఒకవేళ నిలిచి ఉన్నా, ఘోరమైన పాపములో ఒకవేళ ఉన్నా, నేను ఘోరమైన పాపిని పాస్టర్ గారండి, నాలాంటి దుర్మార్గుడు, నాలాంటి దుర్మార్గురాలు ఇంకా ఎవరు లేరయ్యా, బైబిల్లో ఉన్న వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ కంటే నా జీవితం దారుణమైనదయ్యా, జక్కయ్య కంటే నా బ్రతుకు దారుణమైనదయ్యా, పాపాత్మురాల కంటే నా జీవితం దారుణమైనదయ్యా అని ఒకవేళ ఎలాంటి పాపపు జీవితంలో ఒకవేళ బ్రతుకుతూ ఉన్నా, ప్రియ సహోదరుడ, సహోదరి, నీ పాపములని నీ ఇంటి వారు క్షమించలేకపోవచ్చు, నీ పాపములని నీ తల్లిదండ్రులు క్షమించలేకపోవచ్చు, నీ పాపములని నీ సంఘములో ఉన్నవారు క్షమించలేకపోవచ్చు. కానీ రాత్రి నా యేసయ్య, నా జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరిగితే, నా యేసయ్య నీ పాపములన్నిటిని కూడా ఆయన క్షమించగలిగిన దేవుడు, నీ లోపములన్నీ కూడా క్షమించగలిగిన దేవుడు, నీ అతిక్రమములన్నీ కూడా క్షమించగలిగిన దేవుడు, నీ అక్రమములన్నీ కూడా నా దేవుడు క్షమించుటకు సంసిద్ధము కలిగిన వాడు. కొడు చొప్పులు గట్టిగాను.
గట్టిగా అందుకని అంటాడు పౌలు గారు, బర్నబా గారు చెబుతున్న మాట, జీవము గల యేసయ్య వైపు మీరు తిరగండి, ఆయన మీ పాపములను క్షమించే దేవుడు, మీ మీద జాలిపడి మీ పాపములని క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు గనక పాపులను రక్షించుట కొరకే ఈ లోకానికి దిగువచ్చిన వాడైన 2023 సంవత్సరాల క్రితం నా పాపాల కొరకు, నీ పాపాల కొరకు, మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి దిగువచ్చాడు. 33.5 సంవత్సర కాలం బ్రతికాడు. చివరి 3.5 సంవత్సర కాలంలో 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు నీ కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. మనం భక్తిహీనులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకు శత్రువులమై ఉండగా యేసయ్య ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ పాపములని, నా పాపములని, మన పాపములన్నిటిని కూడా ఆయన బహుగా క్షమించగలిగిన దేవుడు. ఈ రాత్రి నీ పాపములు క్షమించగలవాడు. నీవు ఆయన వైపు తిరిగితే జక్కయ్య పాపములు క్షమించిన దేవుడు, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ పాపములను క్షమించిన దేవుడు, పాపాత్ముల యొక్క పాపములను క్షమించిన దేవుడు. ఈ రాత్రి నీ పాపములన్నీ ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. ఎంతటి ఘోర పాపివైనా నువ్వు జీవము గల యేసయ్య వైపు తిరిగి, ప్రభువా నేను పాపినని నీ నోటితో ఒప్పుకొని, యేసుని ప్రభువుగా నీ నోటితో ఒప్పుకొని ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడని నీ హృదయములో గనక విశ్వసించగలిగితే నీ పాపాలు క్షమించబడతాయి, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. కొడుచబలు గట్టిగాను నీకు రక్షణ కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. నీ పాపములను క్షమించింది దేని కొరకయ్యా అంటే నీ ఆత్మకు రక్షణ కలుగు చేయడానికి. అగ్ని ఆరని, పురుగు చావని నరకములోకి నువ్వు వెళ్ళకూడదని, పాతాళములోకి నువ్వు వెళ్ళకూడదని, పరలోక రాజ్యానికి నువ్వు తీసుకుని వెళ్ళాలని, స్వర్గానికి మోక్షానికి నువ్వు నడిపించడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. యేసుక్రీస్తు మాత్రమే నీ పాపములను క్షమించగలిగిన ఏకైక పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన సుచరిత్ర గల దేవుడు. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు. ఆయన పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధ రక్తమే ప్రతి పాపి యొక్క పాపపు జీవితాన్ని మార్చివేయగలుగుతుంది. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కులాన్ని స్థాపించడానికి రాలేదు, జాతిని స్థాపించడానికి రాలేదు. కానీ మనిషిగా బ్రతకాలని, మానవత్వం కలిగి జీవించాలని, పశుప్రాయుడిగా బ్రతకకుండా, నరకానికి వెళ్లకుండా, అగ్ని ఆరిని, పురుగు చావని ఆ యమగుండంలో నరకములోకి వెళ్లకుండా ఉండడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చదువుకున్నవాడువైనా, చదువులేని వాడువైనా, ధనవంతుడువైనా, దరిద్రుడువైనా, లక్షాధికారువైనా, భిక్షాధికారువైనా, నువ్వు ఎవరివైనా సరే ఈ రాత్రి యేసు వైపు తిరుగు చూడు, యేసయ్య వైపు తిరుగు చూడు. నా యేసయ్య నీ వైపు తిరుగుతాడు, నీ మీద జాలి పడుతాడు, నీ పాపములను క్షమిస్తాడు, నీ ఆత్మకు రక్షణ కలుగు చేస్తాడు. కొడు చొప్పులు గట్టిగాను, నీ ఆత్మకు రక్షణ కలుగు చేస్తాడు. ఎందుకయ్యా అంటే భూదిగంత నివాసులారా యేసు వైపు చూచి ఏం చేయాలా? రక్షణ పొందాలి. యేసుక్రీస్తు యొద్దనే మనకు రక్షణ దొరుకుతుంది. అగ్నిలో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, నీళ్ళలో పడితే రక్షించే వాళ్ళు ఉన్నారు, కొండ చర్యలు ఇరుక్కపోతే రక్షించే వాళ్ళు ఉన్నారు, వరదల్లో చిక్కుకుంటే రక్షించే వాళ్ళు ఉన్నారు. కానీ పాపములో పడిపోతే రక్షించే వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక రక్షకుడు, ఆ రక్షకుడు నేను ప్రకటిస్తున్న యేసు. కొడు సభలు గట్టిగాను. ఆ రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. అందుకని అంటాడు, వ్యర్థమైన వాటిని ఆరాధన చేస్తున్నారు, వ్యర్థమైన వాటిని పూజిస్తున్నారు, మీ ఆత్మకు రక్షణ కలుగో చేయని వాటి మీద ఎందుకు మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు? చతుష్పాద జంతువుల వైపు ఎందుకు మీరు చూస్తున్నారు? మాట్లాడని వాటి వైపు, చూడని వాటి వైపు, వినని వాటి వైపు, చెట్టుకు పుట్టకి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? జీవము గల దేవుడు ఆయన, నిర్జీవమైన దేవుడు కాదు. నిన్ను రక్షించగలిగిన, నిన్ను క్షమించగలిగిన, నిన్ను ప్రేమించి నీ మీద జాలి పడగలిగిన ఆ యేసు వైపు మీరు తిరగండి, యేసు వైపు తిరగండి, యేసు వైపు తిరగండి.
ఆయన మీ వైపు తిరుగుతాడు, మీ మీద జాలి పడుతాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. కొడు చప్పులు గట్టిగాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అలాంటి జీవము గల యేసు క్రీస్తును మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులం. అలాంటి జీవము గల యేసు క్రీస్తు వైపు ప్రజలందరూ తిరగవలననే ఈ సువార్తని మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. కొడు చప్పులు గట్టిగా ప్రభువుకి. రెండవ మాట, జీవము గల యేసయ్య వైపు మనం తిరిగితే కలిగే రెండవ కార్యం ఏమిటి అని చూడగలిగితే అదే యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందామా? 19వ అధ్యాయం 22వ వాక్యములు 3వ లైను 4. వారు యేసయ్య వైపు తిరుగగా, వారు యేసయ్య వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. అక్కడ 2 మాటలు కనపడ్డాయి, ఇక్కడ 2 మాటలు. ఇక్కడేమో జాలి పడతాడు, బహుగా క్షమిస్తాడని రాస్తుంది. ఇక్కడేమో రాస్తుందంటే ప్రార్థన ఆలకిస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, పౌలు బర్నబా ఆ దైవజనులు చెబుతున్న మాట, జీవము గల యేసయ్య వైపు మీరు తిరగండి, ఆయన వైపు తిరగండి. ఎందుకు తిరగాలయ్యా? ఎందుకు తిరగాలంటే బైబిల్ అంటుంది, నీవు యేసయ్య వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. తిరిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నేను ప్రకటించే జీవము గల యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరైనా ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే కీర్తనకాడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, తెల్లతోలైనా నల్లతోలైనా, ఏ భాష అయినా, సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు. ప్రతి మోకాలు ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతిస్తుంది. ఎందుకు దావీదు అంటే నువ్వు ప్రార్థన ఆలకించేవాడివి కదా. కన్నులుండి చూడగలిగిన వాడివి, చెవులుండి వినగలిగిన వాడివి, కాలుండి నడిచి రాగలిగిన వాడివి, చేతులుండి ఆశీర్వదించగలిగిన వాడివి కదా. నీవు సజీవుడైన దేవుడు కదయ్యా. నీ ప్రార్థన నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయి కదా నీ కన్నులు, నీ చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి కదా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నీవు తిరిగి ఉన్న దేవుడవయ్యా. నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాతో చేసుకున్న ప్రతి మనవిని ఆయన దయచేయగలిగిన వాడు. పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు గనుక నువ్వు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య ఎవరయ్యా అంటే నీ ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవులు ఉన్నాయి, నీ ప్రార్థనలు చూడడానికి ఆయన కన్నులు ఉన్నాయి. ఆలకించిన దేవుడు, అంగీకరించిన దేవుడు నీ జీవితంలో కార్యములు చేయడానికి, నీ దగ్గరికి రావడానికి ఆయన కాళ్ళు ఉన్నాయి. చేతుల నుంచి నిన్ను ఆశీర్వదించడానికి, నీ చెంతకు చేరడానికి ఆయన చేతులు ఉన్నాయి. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించగలిగిన వాడు. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో నాకు తెలియదు, ఏ రోగాలతో ఉన్నావో నాకు తెలియదు, ఏ బాధలని బంధకాలతో బంధించబడి ఉన్నావో నాకు తెలియదు, ఏ కన్నీల మధ్యలో కాపురము చేస్తున్నావో నాకు తెలియదు, ఏ దుఃఖ సాగరములో మునిగిపోతూ ఒకవేళ నిలిచి ఉన్నావో నాకు తెలియదు. కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడి నీ జీవితాన్ని భారముగా ఈడ్చుకుంటూ ఒకవేళ నడిపించబడుతున్నావేమో. కుటుంబంలో సమాధానం లేదేమో, మనస్సులో నెమ్మది లేదేమో, చేస్తున్న పనుల దీవెన లేదేమో, ఎటు చూచిన నీ జీవితాలు అపజయాలు మూటగట్టుకొని ఊరేగుతున్నావేమో, సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నావేమో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, సమస్యలో ఇరుక్కుపోయి ఒకవేళ ఉన్నావేమో. ఏ పని చేసినా కలిసి రాక చివరికి నీ జీవితాల్లో శాపాన్ని, దరిద్రతను మూటగట్టుకుని ఒకవేళ ఊరేగుతున్నావేమో. ఎటు చూచిన సమస్యలు, ఎటు చూచిన బాధలు, ఎటు వెళ్ళిన సమస్యలతోనే నడిపించబడుతున్నావేమో. అసలు ఎందుకు బతికున్నానని ఒకవేళ నీ మీద విరక్తి కలుగుతుందేమో. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఈ రాత్రి గనక జీవము గల యేసయ్య వైపు గనక నువ్వు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే, కన్నీళ్ళు విడవగలిగితే,
నీ సంగతి అంతా ఆయనకు చెప్పుకోగలిగితే, నీ బాధలన్నీ ఆయనకు చెప్పుకోగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసండి, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక నీ ప్రార్థన వైపే తిరిగి ఉన్నాడు ఆయన. ఇంతవరకు మనుషులకు చెప్పుకున్నావు, బంధువులు చెప్పుకున్నావు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నావు, ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదేమో. నీ బాధ నీ భర్తకు చెప్పుకుంటా ఉంటే నీ భర్త విసుక్కుంటున్నాడేమో. నీ బాధలు నీ పిల్లలు చెప్పుకుంటా ఉంటే నస అని విసుక్కుంటూ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నారేమో. ఒకవేళ నీ బాధలు చెప్పుకుంటుంటే ఎవరికి అర్థం కావట్లేదు, నీ అత్తమామలకు అర్థం కావట్లేదేమో, నీ తల్లిదండ్రులకు అర్థం కావట్లేదేమో. ఎక్కడ దొరికిందిరా బాబు నాయన, నా ఇంట పడుతుందని చెప్పి ఒకవేళ అనుకుంటున్నారేమో. నువ్వు ఎంతసేపు చెప్పినా, ఎంత గోడుతో చెప్పినా, ఎంత కన్నీళ్లతో చెప్పినా, నా యేసయ్య నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినడానికి ఆయన చెవులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. అందుకని వాళ్ళకి వీళ్ళకు చెప్పుకొని నీ జీవితాన్ని పాడు చేసుకున్న దానికంటే కూడా, నలుగురు చెప్పుకొని నవ్వుల పాలయ్యే దానికంటే కూడా, ఎవరికైనా నీ బాధలు చెప్పుకున్నావు అనుకో, విన్నంతసేపు వింటారు, పక్కకి వెళ్ళి ఏం చేస్తారు, కామెంట్ చేస్తారు. అవును కదండి. నువ్వు చెప్పిన బాధలన్నీ వింటారు, ఆ తర్వాత 10 మందికి ప్రచారం చేస్తారు, నీ బ్రతుకుని బజార్లో పడేస్తారు. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధలు ఏంటి, నలుగుల నవ్వుల పాలయ్యే బదులు, అదిగో జీవము గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన వైపు చేతులు చాపి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తా, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని ఆయన దగ్గరకు వచ్చి నీ గుండెల్లో ఉన్న వేదన, నీ గుండెల్లో ఉన్న బాధ, నీ గుండెల్లో ఉన్న దుఃఖమంతా యేసయ్య చెప్పుకో. మనుషులు చెప్పుకున్న ప్రయోజనం లేదండి. యేసయ్య చెప్పుకో. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ వైపు ఆయన తిరుగుతాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనలన్నీ వింటాడు. విన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. కూడా చప్పులు గట్టిగాను గట్టిగా నిశ్చయముగా నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చగలిగిన వాడు, నీ కన్నిటిని నాట్యంగా చేయగలిగిన వాడు, నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన వాడు, నీ నోటి నిండా నవ్వుని కలుగు చేయగలిగిన వాడు, నిత్య ఆనందాన్ని తల మీద ఉంచగలిగిన వాడు, ఆనందముతో అడుగులు వేసుకుంటూ ఆశీర్వాదకరంగా సంతోష సమాధానములతో తోడుకొని పోబడినట్లుగా చేయడానికి నా దేవుడు శక్తిగల దేవుడు. కొడు చప్పులు గట్టిగాను. ఈ రాత్రి నీ సమస్యలు పరిష్కారం కావాలంటే, నీ కన్నీళ్లకు ముగింపు కలగాలంటే, నీ ఓటమిని, నీ అపజయాన్ని ఇక మీదట ముగింపులోకి తీసుకుని వచ్చి విజయోత్సవాలతో నువ్వు ఊరేగించబడాలంటే, జీవము గల యేసయ్య వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయి. ఆయన వైపు చేతులు చాపి ప్రార్థన చేయి. బలము లేని వారికి బలమునివ్వగలిగిన వాడు ఆయన. సహాయము చేయుటకు ఆయన శక్తిగల దేవుడు ఆయన. ఇంతవరకు కలవరపడ్డా, కొండల వైపు కనులెత్తు చూచావు, ఎక్కడి నుంచి నీకు సహాయము దొరకలేదేమో. నా బంధువులు ఉన్నారు, నాకు సహాయం చేస్తారు, నా రాజకీయ నాయకులు ఉన్నారు, నాకు సహాయం చేస్తారు, నా కులస్తులు ఉన్నారని డబ్బు బలం, ఖండబలం, భుజబలం, హోదా బలం, పదవి బలం, రాజకీయ బలం కలిగిన వారి వైపు చూసావేమో, అలసిపోయావేమో, సమస్యలిపోయావేమో, నిరసించిపోయావేమో, బ్రతుకు మీద విరక్తి కలిగిందేమో. ఇవి ఈ రాత్రి జీవము గల యేసయ్య వైపు తిరుగు. నువ్వు ఆయన సన్నిధిలో నీ బాధలన్నీ ఆయనకు చెప్పుకో. నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయనే, నిన్ను బాగు చేసేవాడు కూడా ఆయన. కూడా చప్పులు గట్టిగా వచ్చిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు మనకు కనబడతారు. యూదాను పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు. యూదాను పరిపాలించిన రాజులలో ఒక రాజుగారు, చెప్పుకోదగ్గ రాజులలో వేల మీద లెక్క పెట్టుకుంటే వాళ్ళలో ఒక వ్యక్తి పేరు హిజ్కియా. ఏం పేరండి? కొంచెం గట్టి చెప్పండి అమ్మా. హిజ్కియా రాజుగారు మనకు బాగా తెలుసు. ఆ హిజ్కియా రాజుగారు ఉన్నటువంటి వీపు మీద ఒక రాచపుండు పుట్టింది, ఒక క్యాన్సర్ పుండు లాంటిది. ఒక రాచపుండు పుట్టింది, మరణకరమైన రోగం. ఏ రోగం అంట? రోగాలు చాలా రకాలు ఉన్నాయండి. దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, కుదరని రోగాలు ఉన్నాయి, కఠినమైన రోగాలు ఉన్నాయి, మరణకరమైన రోగాలు ఉన్నాయి. మరణకరమైన రోగం అంటే టికెట్ కన్ఫామ్ అని అర్థం. ఏ టికెట్? మరణకరమైన రోగం అంటే కన్ఫామ్ అని అర్థం. దీర్ఘకాలిక రోగాలంటే టికెట్ కన్ఫామ్ కాదు, సత్యంతవరకు తిరుగుతూనే ఉంటుంది. అది సత్యంతవరకు ఆ రోగం ఉంటూనే ఉంటుంది. అది దీర్ఘకాలిక రోగం అండి. కుదరని రోగాలు ఉంటాయి. నువ్వు ఏ మందులు వాడినా నాకు గాదులే అనుకున్నట్టు ఉంటుంది ఆ రోగం. దాన్ని ఏమంటారండి? కుదరని రోగం. ఇలా చాలా రోగాలు ఉన్నాయండి. అయ్యగారికి వచ్చిన రోగం ఏంటి? అది కూడా రాసి మరణకరమైన రోగం వచ్చింది. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, వీపు మీద ఆ అరిచేయి అంత పుండు ఒకటి ఉంటుందండి.
ఆ పుండుకున్న గుణం ఏంటంటే ఆ పుండులో కొన్ని పురుగులు పుడతాయి. ఆ పురుగులన్నీ కూడా మాంసాన్ని తినేసుకుంటా శరీరం అంతా ఎముకలు గూడి చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే పశు మాంసాన్ని తీసుకొని వచ్చి ఆ పుండు మీద పెడితే ఆ పురుగులు ఆ శరీర మాంసం తినకుండా ఈ పశు మాంసం తినేటట్టు చేస్తూ ఉంటాయి. ఆ నొప్పి, ఆ బాధ, వేదన వర్ణనాతీతం, అంత వేదనకరమైంది. ఎందుకంటే మా చర్చి విశ్వాసం ఒక ఆయన ఇలాంటి వాడే ఉన్నాడు. నేను నగరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళితే, వాళ్ళ హిందువులు, వాళ్ళ ఇంటికి ఆయన ఒక్కడు మాత్రం ప్రార్థనకు వచ్చేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య అప్పుడు నమ్ముకోలేదు యేసు ప్రభుని, ఇప్పుడు నమ్ముకుంది రండి. నమ్ముకున్న ఆయన వేసుకున్న బనియన్లన్నీ తీసుకొచ్చి నా ముందు వేసింది. ఆయన బనియన్ నా ముందు ఎందుకు వేసిందని చూస్తే ఆ వేసుకున్న వెనక వైపు ఉన్న బనియన్ అంతా రంధ్రం పడింది, అన్నీ బండి. ఏందయ్యా అంటే ఆయనకి ఇలాంటి రాచిపుండే ఉంది, చూసేయ్యా మా ఆయనకి ఇలాంటి రోగం ఉందయ్యా అని గగ్గోలు పెట్టి ఏడ్చింది. అలాంటి రోగంతో ఉన్న వ్యక్తి ఈ రోజున బాగుపడ్డాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంచుమించుగా నేను ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి 22 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఆరోగ్యంగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి మరణకరమైన రోగం హిజ్కియా గారికి వచ్చింది. ఆ పాస్టర్ గారు, ఆ రాజుగారికి ఉన్న మంచి గుణం ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేయించుకునే అలవాటు ఉంది. సేవకుడితో కలిసి సమస్యలు చెప్పుకొని దేవుని దగ్గర ఆలోచన తీసుకుని నడిపించబడే అలవాటు ఆ రాజుగారికి ఉంది. వెంటనే రాజుగారు ఏం చేశాడు, పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. హలో పాస్టర్ గారండి, యెషయా గారండి, ఎక్కడున్నారండి అన్నాడు. ఇక్కడే మందిరంలో ఉన్నానయ్యా అన్నాడు. అర్జెంటుగా ఒకసారి వచ్చి నాకు ప్రార్థన చేయండి, బాగలేదండి అన్నాడు. వెంటనే పాస్టర్ గారు టిప్ టాప్ రెడీ అయ్యారు. ఎందుకని వెళ్ళేది అక్కడికి, రాజుగారి ఇంటికి కదా. ఆ మాత్రం టిప్ టాప్ రెడీ అయిపోతేట అబ్బో టక్కు టై చేసి అమ్మో అని బెత్తడెత్తులో పౌడర్ కొట్టి అబ్బో సెంటు కొట్టుకొని ఇంకా తిన్నగా బయలుదేరదాం అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా పలాంటికి వెళ్తున్నానయ్యా, ప్రార్థన చేయాలంటే యెషయా అన్నాడు. వందనాలు అయ్యా అన్నాడు. ఎక్కడికి బయలుదేరావు? అదయ్యా రాజుగారింటికి వెళ్తున్నానయ్యా అన్నాడు. సరే వెళ్ళావు కానీ ఆయనకు ఒక మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పమంటావంటే నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని చెప్పు అన్నాడు. ఈ మాట చెప్పే లోపల ఈయన వేసుకున్న టక్కు ఇంకేం చేస్తాడండి, ఇంకా మొత్తం తీసేసుకుని చెప్పి బయలుదేరాడు. ఇంకేం చేస్తాడు పాపం, ఎన్నో ఆశలు పెట్టుకొని పోయాడు. ఎందుకని రాజుగారు ఇంటికి కనుక కానుక కూడా జోబి కూడా ఫుల్గా పంచపక్ష పరిమాణాలు అన్నీ బాగానే గిట్టుబాటు అవుతాయి అనుకున్నాడు. ఈ మాట చెప్తే ఏం పోతే ఏముండవు. అందుకని తిన్నగా బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే రాజుగారు లీటర్ కొబ్బరి సార్ అడిగి పెట్టుకొని ఉన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకొని కంట్లో, నోట్లో, ముక్కులో, చెవులో ఏంటి ఒంటి నిండా తైలాభిషేకం చేయించుకుందాం అని పాపం అయ్యగారు డబ్బా తీసుకొని రెడీగా ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు. రాజుగారు అడిగాడు, అయ్యా ప్రార్థన చేయయ్యా అంటే ఏం ప్రార్థన చేస్తలేయ్యా అని ఒక మాట అన్నాడు. రాజుగారు నేను నీ కొరకు ప్రార్థన చేశాను, ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని? నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఇంతవరకు అన్ని ఇల్లు చక్కబెట్టుకున్నావు, కానీ నీ ఇల్లు మాత్రం చెప్పు చక్కబెట్టుకోలే. కొంతమంది ఉంటారు, ఆ మనిషి మంచిదా, ఈ మనిషి మంచిదా, ఆ మనిషి మంచోడా, వీళ్ళ మంచోడా అని అందరి వైపు వెళ్ళి చూపిస్తారు. ఈ మనిషికి చూడరు, వీళ్ళ బతుకు చూడరు, అందరి బతుకులు చూస్తుంటారు. అందరి బతుకులు బజారున పడేస్తారు. మళ్ళీ నీ బతుకేం చూసుకోవద్దా? హిజ్కియా రాజు కూడా అదే టైపు. అందరి ఇల్లు చక్కబెట్టాడు, ఈ అయ్యగారి ఇల్లు మాత్రం వదిలేశాడు. అందుకని నీ ఇల్లు నువ్వు, అందుకే మన వాళ్ళు తెలుగులో సామెత దీపం ఉండగానే, మీకు తెలియని డైలాగులా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు కదండి. అందుకని నీ ఇల్లు చక్కబెట్టుకోడు అయ్యా, అంతలోపు నేను సంఘ పెద్దలు చెప్పి గుంట రెడీ చేసి పెడతాను, బ్యానర్ కూడా రెడీ చేసి పెడతాను అని రెడీ చేసి పెట్టుకుంటాను అయ్యా, నీ కార్యక్రమం నువ్వు చూసుకో అని చెప్పి ఎక్కడ రాజుగారు కోపం వచ్చి మెడక మీద తలకాయ తీసేస్తాడేమోనని ఒక పక్క. ఇప్పుడు ప్రార్థన చేయడానికి రమ్మన్నారండి ఎవరైనా, వెళ్ళి నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఇంకా పాస్టర్ గారు, నువ్వు పాస్టర్ గారివేనా అసలు అమ్మో మామూలుగా మాట్లాడతారు, కేసు బెటరు, అవునా కదా, అసలు నువ్వు పాస్టర్ గారివేనా, అసలు పాస్టర్ గారు ఎట్టయ్యావు నువ్వు, అమ్మో ఏం చెప్తా అవుతారు మరి. అందుకనే ఈ మాట చెప్పాడు, కాముగా వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా కూడా మంచోడు అండి, మంచోడు. ఈ దేవుడు చెప్తాడు జరిగింది అనుకొని ఆయన అటు వెళ్ళాడు, ఈయన ఇటు వెళ్ళాడు. అంత లోపల హిజ్కియా రాజు తిన్నగా వెళ్ళి గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ సన్నిధిలో నేను యథార్థమైన హృదయముతో, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా.
నీకు అనుకూలంగా నేను ఉన్నాను కానీ నాకు అనుకూలంగా నేను బతకలేదు కదయ్యా. నేను యథార్థంగానే ఉన్నాను కానీ కపటంతో నేను ఉండలేదు కదయ్యా. నీ సన్నిధిని విడిచిపెట్టలేదుగా, నీ సన్నిధికి దూరం కాలేదుగా, నీ సన్నిధిలోంచి పారిపోలేదుగా. నీ సన్నిధిలోనే ఉన్నాను, యథార్థంగానే ఉన్నాను, నీ దృష్టికి అనుకూలంగానే ఉన్నాను. ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని గొల్లున ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారేమో సమాధి కార్యక్రమం రెడీ చేద్దామని బయలుదేరాడు. అంతఃపురంలో నుంచి ఆడ బయటికి కాళ్ళు ఆడ పెడుతున్నాడు. పెట్టబోయే లోపల యెషయా అన్నాడు. చెప్పొచ్చానయ్యా, నువ్వు చెప్పిందంతా చెప్పేసి వచ్చానయ్యా, సమాధి రెడీ చేసుకుని పోతున్నానయ్యా అన్నాడు. వెనక్కి వెళ్ళు అన్నాడు. అదేంటయ్యా చెప్పొచ్చాను కదా అన్న. లేదు లేదు వెనక్కి వెళ్ళు, ఇంకొక మాట చెప్పి రాపో అన్నాడు. ఏంటంటే తిన్నగా వచ్చి ఏం చెప్తావు, నీ కన్నీళ్ళని నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచు. అయ్యా ఇప్పుడు చచ్చిపోతాను చెప్పొచ్చానయ్యా. ఇప్పుడే మళ్ళీ ఆయుష్ అంటే ఈ భాష దొంగ భాష అనుకుంటాడు. ఇప్పుడు 10 నిమిషాలు కూడా కాలేదయ్యా, నేను వెంటనే కనుక మాట మార్చానంటే అయ్యా వెళ్ళు. ఎందుకంటే దేవుడు కూడా చూడండి హిజ్కియాతో మాట్లాడలే, ఎవరి చేత చెప్పి పంపించాడో వాళ్ళతోనే మళ్ళీ చెప్పి పంపిస్తాడు. పాస్టర్ గారు చెప్పించి మళ్ళీ మీతో చెప్పడు ఆయన. అలాంటి పనికి మన పనులు చేయడు ఆయన. దేవుడు నాకు చెప్పాడు అంటుంటారు కొంతమంది. ఎటు చెప్తారు నీకు? మళ్ళీ పాస్టర్ గారు రావాలా, మళ్ళీ ఆయనే రావాలి మళ్ళీ నీకు దగ్గరికి. నీకు ఎవరు చెప్పారో ఆ చెప్పిన ఆయన మళ్ళీ పంపిస్తాడు. డైరెక్ట్గా దిగి రావచ్చుగా. హిజ్కియాని కన్నీళ్ళు చూసా, హిజ్కియాని ప్రార్థనలకి తను హిజ్కియాతో మాట్లాడా. ఏ పాస్టర్ గారిని అయితే పంపించి, ఎందుకంటే పాస్టర్ గారు ఎవరయ్యా అంటే సంఘానికి దేవునికి మధ్యలో రాయబారి. గొడ్డు చప్పులు గట్టిగాను రాయబారి ఆయన. అందుకని సేవకుని మళ్ళీ పంపించాడు. మళ్ళీ పంపించి ఏడుస్తుంటే, ఏం పాస్టర్ గారు మళ్ళీ వచ్చావేంటి, ఇప్పుడే పోతానా నేను, ఇప్పుడే పోతున్నా. లేదు లేదు, దేవుడు నీ కన్నీళ్ళని చూచాడు, నీ ప్రార్థన అంగీకరించాడు, ఆయన నిన్ను బాగు చేశాడు. ఇదిగో అడుగుతున్నావు కదా, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని పెంచాడు. కూడా చప్పలు గట్టిగా ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు, నీ ప్రార్థన అంగీకరించాడు. చూడండి, నీవు యేసు వైపు తిరిగితే బైబిల్ ఏమంటుంది, ఆ వారు ఆయన వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని ఏం చేశాడట, స్వస్థపరిచాడు. హిజ్కియా యేసయ్య వైపు తిరిగాడు, ఆయన వైపు యేసయ్య వైపు హిజ్కియా తిరిగితే హిజ్కియా వైపు ఆయన తిరిగాడు. తిరిగిన దేవుడు ఏం చేశాడయ్యా అంటే హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. అతను ఏం చేశాడండి, స్వస్థపరిచాడు. ఈ శుభరాత్రి నీవు కూడా జీవము గల యేసయ్య వైపు నీవు తిరిగితే, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేని నిమిత్తమైతే కన్నీళ్లు విడుస్తూ ఉన్నావో, దేని కొరకైతే హృదయ వేదనతో ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ ఉన్నావో, పట్టుదలతో నువ్వు చేస్తున్న ప్రార్థన, విసుకక నువ్వు చేస్తున్న ప్రార్థన, ఏక మనసుతో నువ్వు చేస్తున్న ప్రార్థన, ఎడతెగక నువ్వు చేస్తున్న ప్రార్థన, ఉపవాసముని నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. నా దేవుడు నీ ప్రార్థన వింటాడు. పిల్లల వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా? సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావా? మంచి ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావా? సేవ పరిచర్య విస్తరించాలని ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, నీ పిల్లలు మారాలని, ఒక మంచి భవిష్యత్తు వాళ్ళ కలగాలని ప్రార్థన చేస్తున్నావా? దేని కొరకు ప్రార్థిస్తున్నావో, ఏ సమస్య నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ రోగం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావో, ఏ కన్యలకు ముగింపు రావాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ చేస్తున్న ప్రతి ప్రార్థన నా యేసయ్య నీ వైపు తిరిగి నీ ప్రార్థన వింటున్నాడు. కొడుచబులు గట్టిగాను. నువ్వు అనుకోవచ్చు, నా యేసయ్య నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు వినట్లేదేమో, నా దేవుని దగ్గర నా ప్రార్థన వెళ్ళట్లేదేమో అనుకోవచ్చేమో. ప్రార్థనకి మరణము లేదు. ఒకవేళ ప్రార్థన చేసేవాడు చనిపోయినా ప్రార్థనకి ఏం లేదండి, చావు లేదు. నా దేవుడు నీ ప్రార్థన ఆలకించగలిగిన వాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సేవలో, నీ పరిచర్యలో ఒక రోజున నీ ప్రార్థనకు జవాబు నీ కళ్ళతో చూస్తావు, నీ చెవులతో వింటావు, నీ నోటితో ప్రభువుని స్తుతిస్తావు. కొడు చెప్పులు గట్టిగాను. ప్రార్థన చేయడం నీ వంతు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయడం నీ వంతు, అంగీకరించడం
ఆయన వంతు. కన్నీళ్లు విడవడం నీ వంతు, ఆ కన్నీళ్లు తొడవడం ఆయన వంతు. నువ్వు చేతులు ఎత్తడం నీ వంతు, ఆ చేతులు పట్టడం ఆయన వంతు. నోరు తెరవడం నీ వంతు, ఆ నోటిని నింపడం ఆయన వంతు. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి కదా, మోకరించడం నేర్చుకోవాలి కదా, ప్రభు పాదాలను పట్టుకొని బ్రతిమలాడడం నేర్చుకోవాలి కదా. ఆయన పాదాలు తప్ప వేరే దిక్కు నాకు లేదని ఆయన వైపు చూచే మనసు నీకు కావాలి కదా. ఆయన వైపు తిరగడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తప్ప వేరొక దిక్కు నాకు లేదు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరు, నీవే నాకు దిక్కు అని నీ మనస్సు ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి ఆయన వైపే నువ్వు చూస్తూ ఉండగలిగితే నిశ్చయముగా ఆయన ఏమనుకుంటాడు, నేను తప్ప వేరెవడు ఇతనికి లేడు కదా అని ఆయనే ముందుకు రాగలుగుతాడు. నీవేమో నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారయ్యా, ఏదైనా నువ్వు చేతి నువ్వు చేయి అన్నట్టుకున్నావు అనుకో, ఆయన కూడా పట్టినట్టుగా ఉంటాడు. ఆయన వైపు తిరగడం అంటే ఇంకా వేరొక ఆలోచన నీకు లేదు, వేరొక ఆధారము నీకు లేదు. ఆయనే నా ఆధారం, ఆయనే నాకు దిక్కు. ఆ విధంగా ఆయన వైపు నువ్వు తిరిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలము చెయ్యునుగాక. ఆకాశమును నీ ప్రార్థనలని నా దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. నిశ్చయముగా ఇంతకాలం ఎంత దుఃఖపడ్డావో, వేదన పడ్డావో, కృంగిపోతూ వచ్చావో, ఇక మీదట నా యేసయ్య వైపు నువ్వు తిరిగి ప్రార్థన చేయగలిగితే, నీ వైపు తిరిగి నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీ ప్రార్థన ద్వారా జయాన్ని చూడబోతూ ఉన్నావు, నీ ప్రార్థన ద్వారా ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు, నీ ప్రార్థన ద్వారా స్వస్థతను పొందబోతూ ఉన్నావు, నీ ప్రార్థన ద్వారా విడుదల పొందబోతూ ఉన్నావు, నీ ప్రార్థన ద్వారా శత్రు కార్యాల మీద అఖండమైన జయాన్ని పొందుదువుగాక. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నేనేం చేస్తాడట? స్వస్థపరుస్తాడు, నీకు స్వస్థత కలుగు చేస్తాడు ఆయన. స్వస్థతలు కూడా 3 రకాలు ఉన్నాయి. ఎలాగా? ఆత్మకు స్వస్థత కావాలి, శరీరానికి స్వస్థత కావాలి, మనస్సుకి. ఈ మధ్య మానసిక రోగులు ఎక్కువయ్యారు. ఏ రోగులు? మానసిక రోగులు ఎక్కువైపోయి. ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయిందని 4 గోడల మధ్యలో కూర్చొని జుట్టు పీక్కుంటా, గోలు కొరుక్కుంటా, చీకటి గదులు కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోయారు. నలుగురితో మాట్లాడు, అందరు తినేటప్పుడు తినరు, అందరు నిద్రపోయేటప్పుడు వంటగదిలో పోతారు. ఎవరితో మాట్లాడరు. మానసిక రోగులు ఎక్కువైపోయారు. నువ్వు ఏ రోగముతో ఒకవేళ ఉన్నా, శరీరంలో రోగముతో ఉన్నావా, మానసిక రోగముతో ఒకవేళ ఉన్నావా, ఆత్మలో రోగముతో బలహీనం అవుతున్నావా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. కూడా చెప్పలు గట్టిగాను. నిన్ను బాగు చేసే దేవుడు, నీకు స్వస్థతనివ్వగలిగిన దేవుడు, నీ దేహమునకు ఆరోగ్యాన్ని, నీ ఎముకలకు సత్తువని కలుగు చేయగలిగిన వాడు, నీ సర్వ శరీరంలో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, శిరస్సు మొదలుకొని చీలమండలం వరకు నరములలో, కండరములలో, ఎముకలలో, మూలుగులో తన రక్తాన్ని ప్రోక్షించి తన గాయపడిన హస్తాన్ని చాపి నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. డాక్టర్లకు అర్థం కాని ఎలాంటి రోగమైనా నా దేవుడు బాగు చేయటకు శక్తి కలిగిన వాడు. కొడుచొబ్బలు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్ను బాగు చేయడానికే నా యేసయ్య కల్వరి శిలువలో గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయములు స్వస్థతకి కేంద్రాలు. ఆయన గాయపరచబడిన హస్తముతో నేను బాగు చేయగలిగిన వాడు, ఉమ్ము ఊసి బాగు చేసినవాడు, నూనె రాచి బాగు చేసినవాడు, వస్త్రపు చెంగుతో బాగు చేసినవాడు, వాక్కును పంపి బాగు చేసినవాడు, గాయములతో బాగు చేయగలిగిన వాడు. నువ్వు ఎలాంటి గాయాలతో ఉన్నా నీ గాయములను కట్టగలిగిన వాడు. ఈ రాత్రి ప్రతి వ్యాధుల బలాన్ని ఆయన నిర్మూలము చేసి నీ సర్వ శరీరములో ఆయన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. క్రొవ్విన దూడ గంతులు వేయునట్లుగా, ఆయన గంతులు వేయినట్లుగా ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని ఈ రాత్రి నా దేవుడు మీకు కలుగు చేయునుగాక. ప్రతి వ్యాధుల బలాన్ని నిర్మూలము చేయునుగాక. చప్పలు కొడుతూ గట్టిగా దేవుడిచ్చే ఆరోగ్యం, ఆ విధముగా ఆరోగ్యాన్ని మనం పొందుకునేటట్లుగా ఆయనను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడిగా సంచరిస్తున్న ఆ రోజులలో యేసయ్య పాదముల దగ్గర ఎట్టి విధములైన రోగములతో ఉన్న వారిని పడవేసిన ప్రతి వారిని యేసుప్రభు ఏం చేశాడంట? స్వస్థపరిచే పంపించాడు, బాగు చేసే పంపించాడు. ఏ ఒక్కరేమో ఈ రోగం నా వల్ల కాదు అని అన్నాడా? లోకంలో అయితే కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, ఒంటికి ఒక డాక్టరు. అవును కదండి. కంటికి ఒకడు ఉంటాడు, పంటికి ఒకడు ఉంటాడు, ఒంటికి ఒకడు ఉంటారు. నీకు ఒక రోగం వచ్చింది అనుకోండి, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, వాడేమంటాడు? నీ గుండె బలహీనమైందా, వాల్స్ పూడిపోయాయా, చెప్పు చేస్తా, ఇది నాకు సంబంధించింది కాదంటాడు. 2-3 హాస్పిటల్ పోయే లోపల ఈడున్న పానం అన కదండి. నా యేసుక్రీస్తు ఎవరు తెలుసండి? ఏ రోగముతో ఉన్నా
ప్రతి రోగానికి వైద్యుడు ఆయనే, ప్రతి రోగానికి మందు ఆయన గాయాలే. కొడు చప్పులు గట్టిగాను. ఈ రోజుల్లో జ్వరానికి ఒక టాబ్లెట్ ఉంటుంది, తలనొప్పికి ఒక టాబ్లెట్ ఉంటుంది, ఒక్కోదానికి ఒకటి ఉంటుంది. ఏదైతే మనం పనులు అన్నీ వేసుకున్నాం అనుకో, పరదేశులము ప్రియులార మన పురమీది కాదిప్పుడు అని ఎత్తాల. అవును కదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చావనుకో, తలనొప్పితో వచ్చినా, క్యాన్సర్తో వచ్చినా, ఆయాసంతో వచ్చినా, టీబీతో వచ్చినా ఆయన గాయాలే మందు. కొడు చప్పులు గట్టిగాను. ఆయన గాయాలే మందు. యేసు క్రీస్తుని స్వస్థపరిచేవాడు, యేసు క్రీస్తుని బాగు చేసేవాడు, యేసు క్రీస్తుని విడిపించేవాడు. నువ్వు ఆయన వైపు తిరగలిగితే 18 సంవత్సరాలు దయ్యం పట్టిన ఆమెని బాగు చేయలేదా? 12 సంవత్సరాల రోగంతో ఉన్న ఆమెను బాగు చేయలేదా? 38 సంవత్సరాలతో బలహీనతతో ఉన్న వ్యక్తిని బాగు చేయలేదా? 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని బాగు చేయలేదా? వయస్సుతో సంబంధం లేకుండా నా యేసయ్య ప్రతి రోగములను స్వస్థపరచగలిగిన దేవుడు. కొడు చప్పులు గట్టిగాను. నువ్వు యేసు వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. నీ వైపు తిరిగిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. ఇంతవరకు ఇంగ్లీష్ మెడిసిన్ అనుకున్నావేమో, నాటు మందుల దగ్గరికి వెళ్ళామేమో, పతి ఆయుర్వేదం, పసరు మందులు, ఆ మందులు ఈ మందులు అనుకొని తిన్నావేమో. అవి తగ్గకపోతే యాప మంటలతో కొట్టించుకున్నావేమో. మట్టి తెచ్చుకుని కేజీలు మట్టి తిన్నావేమో. ఈ బుద్ధి తెచ్చుకుని లీటర్లు తాగావేమో. రోగం కుదుట పడక కుక్కిట మంచంలో పడి కుమిలి ఏడుస్తున్నావేమో. వైద్యుల చేత తెప్పలు పడి మరింత సంకటపడి రోగం ముదిరిపోయి ఉందేమో. ఈ రాత్రి నువ్వు యేసు వైపు తిరుగు. ఈ రాత్రి యేసు వైపు తిరుగు. నా యేసయ్య నేను బాగు చేయగలిగిన వాడు. ఒకప్పుడు భయంకరమైన రోగంతో బాధపడుతున్న నేను, మరణపు అంచు వరకు వెళ్ళిపోయిన నేను, ఆయన వైపు నేను తిరగగా ఆయన నా వైపు తిరిగి నన్ను బాగు చేశాడు గనుకనే ఈ రోజు మీ ఎదుట నేను నిలబడ్డాను. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఇంచుమించుగా 27 సంవత్సరాల నుంచి ఈ శరీరంలో ఒక ఇంజెక్షన్ కూడా పొడిపించుకోలేదు. నా యేసయ్య ఇచ్చిన గాయాల్లో ఉన్న ఆ స్వస్థతని నేను అనుభవిస్తున్నాను. ఈ రాత్రి నిన్ను కూడా ఆయన బాగు చేయగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. నువ్వు ఆయన వైపు తిరిగి ప్రభువా అని ఆయన వైపు చేతులు చాపు. ఎందుకు బాగు చేయడు ఆయన? ఎందుకు స్వస్థపరచడు? హిజ్కియా కన్నీళ్ళు చూడలేదా? మరి హిజ్కియా కన్నీళ్ళు చూచిన దేవుడు నీ కన్నీళ్ళు చూడ్డా? హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కదా. హిజ్కియా దేవుడే మన దేవుడు కదా. హిజ్కియా ప్రార్థన చేసిన దేవుడికే మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మరి ఎందుకని మన ప్రార్థన ఆలకించబడట్లేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ అంటుంది, జీవము గల యేసయ్య వైపు మీరు తిరగవలెనని ఈ సువార్త చెబుతున్నాం. జీవము గల యేసయ్య వైపు కనుక నువ్వు తిరిగితే నీ ప్రార్థన వింటాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ద్వారా జరగవలసిన కార్యాలన్నీ జరిగిస్తాడు. నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ మనస్సుకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన ఉల్లాసముతో నీ హృదయాన్ని ఆయన నింపగలుగుతాడు. ఎందుకంటే ఆరోగ్యమే ఏం తెలుసు, వాక్యం తెలియదు కానీ ఈ బాగా తెలుసు. ఆరోగ్యమే డబ్బు మహాభాగ్యం కాదు, ఆస్తి మహాభాగ్యం కాదు, స్థలాలు, పొలాలు, అధికారాలు, పదవులు మహాభాగ్యం కాదు. 10 ఏళ్ళకు 10 ఉంగరాలు పెట్టుకున్నా, ఒక్క గొలుసంతా మెల్ల వేసుకున్నా, ఏంటి శరీరంలో ఒంట్లో ఆరోగ్యం లేకుండా అని దగ్గుకుంటాడు. ఏం లాభం అండి? కోట్లకు ఆస్తుంది. ఏ శిఖాల్లో తిరుగుతున్నావు, అబ్బో ఏ రూమ్లో పడుకుంటున్నావు, దిగుతుంటున్నావు, కాటాకూడు లోటా సాంబార్ తాగుతుంటివి. ఏం లాభం అండి? పక్కన రిక్షా కూర్చున్నాడు, 2 ప్లేట్లు లేపేస్తున్నాడు. పక్కన పొలం పనికి వెళ్ళి వచ్చి కూర్చుని 2 ప్లేట్లు తింటున్నావు, వాడు పక్కన కూర్చుంటున్నావు, గుట్టకలు మింగుతుంది. ఎందుకని? కాటాకూడు లోటా సాంబార్. ఎక్కువ తింటే చెప్పు ఆయాసం, తక్కువ తింటే నీరసం. మళ్ళీ 10 ఏళ్ళకు 10 ఉంగరాలు దేనికి? నెతికేసి కొట్టుకోనా? దేనికండి? ఆస్తి ముఖ్యం కాదు, అంతస్తు ముఖ్యం కాదు. ఆరోగ్యానికి మించిన భూ సంబంధమైన ఆశీర్వాదాలలో ఆరోగ్యానికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. కూడా సపోలు గట్టిగా. భూ సంబంధమైన ఆశీర్వాదాలలో ఆరోగ్యానికి మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదండి. ఎంత డబ్బులున్నా శరీరంలో ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకోనండి? ఎన్ని స్థలాలున్నా, పొలాలున్నా, ఎకరాల పొలాలున్నా, ఒంటి నిండా బంగారం దిగేసుకున్నా, దగ్గుతా, తుమ్ముతా, ఈదుకుంటా పోతా ఉంటే పడుకుంటే నిద్రపట్టదు. రోగం అలాంటిది. చూస్తున్నా తినడానికి లేదు. ఏంటి? అన్నీ కొలతలే. ఎందుకు బతికెందుకు? అవును కదా. నేను చెప్పేది డబ్బు ముఖ్యం కాదు అని చెప్తున్నది, ఆస్తి ముఖ్యం కాదు. అందుకని మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాల్లో ముందు దేని పెట్టుకోవాలా?
నాకు ఆరోగ్యం ఏం చెప్పుకోండి, నాకు ₹1,00,00,000 కావాలి. ఎందుకు? తగలేసుకొని చలిమంట కాసుకోవడానికా? అని ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా మించిందే ఉందండి. ఇప్పుడు సంపాదించిన సంపాదన దేనికి పెట్టుకుంటామమ్మా చెప్పు? హాస్పిటల్ చుట్టూ తిరిగి నువ్వు ఆస్తులు అమ్ముతా ఉంటే వాడు హాస్పిటల్ కడుతున్నాడు. సైకిల్ మీద వచ్చాడు మీ ఊరికి, నీ పుణ్యాన ఏం చేసాడు? బిల్డింగ్ కట్టాడు. సైకిల్ మీద వచ్చి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. నువ్వేం చేసావు? కారు అమ్ముకొని సైకిల్ మీద తిరుగుతున్నావు. అందుకని ఏ వైపు తిరుగుదామమ్మా? ఆర్ఎంపీ వైపా? ఆర్ఎంపీ వైపు తిరుగుతావా? ఇది ఏ వైపు? యేసయ్య వైపు తిరిగితే ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. కొడు సభలు గట్టిగాను. ఆయన ఆరోగ్య ప్రదాత. అందుకే అంటాడు, జీవము గల యేసయ్య వైపు మీరు తిరగండి, ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. మా వైపుగా తిరగాల్సింది ఆయన వైపు తిరగండి, మమ్మల్నిగా చూడాల్సింది ఆయన చూడండి, ఆయన చూడండి, ఆయన చూడండి. ఇప్పుడు అమ్మో ఆయన చేసిన అద్భుతం కనుక ఈ రోజుల్లో కనుక ఎవరైనా పాస్టర్ గారు చేశారంటే అబ్బంగా లారీ మీద కూర్చోబెడతారు. ఇంకా ఏ సమాధి కార్యక్రమానికి కాదు, ఊరేగింపుకి. ఇంకా వాడు మామూలుగా ఉంటాడండి, అబ్బో వాడు బిల్డప్ వేరుగుంటుంది. ఆ రోజుల్లో పౌలు గారు ఏం చేశాడు? బట్టలు చింపుకొని అయ్యా వద్దయ్యా అంటున్నాడు. ఈరోజు సన్మానం వద్దంటారు మన వాళ్ళు. కావాల్సింది అదేగా, పబ్లిసిటీ కావాలా, ఇమేజ్ కావాలా, అబ్బో ఫేమస్ అవ్వాలా, జనాల మధ్యలో కనపడాలా, నేను ఎవరో ఇది కోరుకుంటున్నారు. ఆ రోజులో ఆయనకు వచ్చిన పబ్లిసిటీ బట్టి నన్ను దేవుడు అంటున్నారంటే నేను కూడా దిగుతారనొద్దు. అయ్యా మేము మీలాంటి స్వభావం కలిగిన వారం అయ్యా, మేము ఒట్టోళ్ళమయ్యా, జీవము కలిగిన దేవుడు ఒక ఆయన వైపు తిరగండి. ఎవరి వైపు? ఇప్పుడు అటు పోయింది ఇప్పుడు ఎటు తిరగండి, ఎటు? నా వైపు తిరగండి, నా కారు ముట్టండి, నా కోటు ముట్టండి, నా వైపు తిరగండి అని తిరుగుతున్నారు. ఈడు పోతాడు నరకానికి, వాళ్ళు పోతారు, అందరు గోటిహేల్. ఎవరి వైపు తిరగాలి చెప్పండి ఇప్పుడు గట్టిగా? వినపడలేదు. జీవము గల యేసు వైపు తిరగాలి, మనుషుల వైపు కాదు, దైవ సేవకుల వైపు కాదు. ఎవరి వైపు తిరగాలి? ఎవరిని చూడాలి? ఎవరి వైపు చేతులు చాపాలి? ఎవరి మీద నీ మనస్సు ఉండాలి? ఎవరి మీద ఆలోచన ఉండాలి? ఎవరి మీద దృష్టి ఉండాలి? జీవము గల యేసు వైపు మాత్రమే నీ తిరుగు. నీ మీద జాలి పడతాడు, నేను క్షమిస్తాడు. జీవము గల యేసయ్య వైపే తిరుగు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ముచ్చటగా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31. నీ దేవుడిని యెహోవాను మీరు వెదికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగున్నప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు, గడి చెప్పండి అమ్మాడు గుర్తుపెట్టుకోండి, నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యేసయ్య కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. కొడు సభలు గట్టిగాను. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్తులు బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలు దుఃఖము చేత, వేదన చేత బాధించబడుతున్న దినాలు, కష్టపడిన కష్టార్జితాన్ని అనుభవించలేని దినాలు, కట్టుకున్న ఇళ్లలో కాపురము చేయలేక, త్రవ్విన బావులలో నీరు త్రాగలేక, అలాగే నాటిన వృక్ష ఫలములని తినలేని పరిస్థితులు, సుఖము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, ఆశీర్వాదము లేదు, ఆనందము లేదు, ఆరోగ్యము లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తుని ఇనప కొలిమిలో పెట్టబడి కాల్చబడుతున్నారు, కాడి పలుపుల కింద నిలిచిపోయారు, ఆ సంఖ్యల చేత బాధించబడుతున్నారు. ఆకాశమందున దేవుడు వారి దురవస్థను చూచాడు, చూచిన దేవుడు దిగువచ్చాడు, దిగవచ్చిన దేవుడు విడిపించడానికి నాయకుడిగా మోషేను, యాజకుడుగా అహరోను, ప్రవక్తినిగా మిర్యామును ఏర్పాటు చేసుకున్నాడు. వారి ముగ్గురు ద్వారా ఐగుప్తుల నుంచి 10 రకాల అద్భుతాలు చేయించి పాలు తేనెలు కలిసి ప్రవహిస్తున్న దేశానికి దేవుడు తీసుకుని వెళుతున్నాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం వారి ముందు నడుస్తూ ఉంది. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళకు వాపు రాలేదు, జుట్టు చెదరలేదు, ముఖముల కళ తప్పలేదు. కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి
ఇస్తున్నాడు. ఆహారము కావాలనుకున్నప్పుడు దేవదూతలు దీన్ని మన్నా పెడుతున్నాడు. మాంసం కావాలనుకున్నప్పుడు అడవిలో జరిగిపోకపోతే సముద్రంలో పూరేలు కూడా తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాడు. నోట్ల నుంచి ముక్కుల నుంచి వచ్చేటట్టుగా తింటున్నారు. సముద్రం అంతా సమృద్ధి గల నీరు, బండను కొడితే బండతో మాట్లాడితే నీళ్ళు వస్తున్నాయి, ఆనంద ప్రవాహములనిది వాళ్ళు తాగుతున్నారు. ఆ విధంగా దాటిపోతున్నటువంటి ఆ రోజుల్లో దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు. ఏమని? మీరు మీ దేవుడైన యేసయ్యని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మీరు వెతికితే ఆయన మీకేమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ అంత్య దినములలో మీకేమైనా బాధ కలిగితే, ఏదైనా బాధ కలిగితే, నొప్పి కలిగితే, వేదన కలిగితే మీరు ఆయన వైపు గనక తిరిగి, ఆయన వైపు కుటుంబంలో సమస్యలు వచ్చాయా? పిల్లల జీవితాల సమస్యలు వచ్చాయా? శత్రువుల ద్వారా ఆపదలు వచ్చాయా? ప్రమాదాలు వచ్చాయా? నువ్వు యేసయ్య వైపు గనక తిరిగి ఆయన మాట గనక నువ్వు వింటే, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం నేర్చుకుంటే, ఆయన మాటకి తలదించడం నేర్చుకోగలిగితే, ఆయన మాటకి విధేయత నువ్వు చూపించడం నేర్చుకోగలిగితే, నీవు ఎవరి వైపు తిరిగావే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఆయన ఎవరో తెలుసా? కనికరము గల దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ చెయ్యి విడవడు, అలాగే ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన మర్చిపోడు. నీ చెయ్యి విడవడు, నిన్ను మర్చిపోడు. నీ చెయ్యి విడవడు, మర్చిపోడు. ఎందుకని? నీవు ఆయన వైపు తిరిగావు గనుక ఆయన నీ వైపు తిరుగుతాడు. తిరిగిన దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టడు. మర్చిపోయే దేవుడు కాదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతపు దినములలో ఎక్కువగా వినపడుతున్న మాటలు ఏమిటంటే, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా భార్య నన్ను విడిచిపెట్టేసింది, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు, మా పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టేశారయ్యా. కన్నవాళ్ళు విడిచిపెట్టారు, కడుపున పుట్టిన వాళ్ళు విడిచిపెట్టారు, తోడబుట్టిన వాళ్ళు విడిచిపెట్టారు. అందం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, డబ్బున్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అన్ని వైపులా రకరకాల సౌకర్యాలు ఉన్నప్పుడు ఏంటి, మడుగుంటే కప్పలు చేరినట్టు, బెల్లం ఉంటే చీమలు వచ్చినట్టు నీ చుట్టే తిరిగారు. డబ్బు కాస్త తగ్గిపోతే, అందం కాస్త వికారంగా మారితే, ఆరోగ్యం కాస్త పోతే పలకరించే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారండి? ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, పక్కనే ఉంటాడు. అబ్బా నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను అంటాడు. అవునా కదండి? అన్నీ బాగున్నప్పుడు చట్టపట్టలు వేసుకొని బాగానే తిరుగుతారు. మనిషి స్వార్థప్రియుడు. ఈరోజు నా కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లలు, తోడబుట్టిన వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. శాశ్వతంగా విడిచిపెట్టిపోయిన వాళ్ళు కొంతమంది, మధ్యలోనే విడిచిపెట్టిపోయిన వాళ్ళు కొంతమంది. కరోనా కాలంలో ఎంతమంది భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యను పోగొట్టుకున్న వాళ్ళు, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. నా ప్రభు అంటాడు, ఇదిగో నీవు నా వైపు తిరిగితే, నేను నీ చెయ్యి విడిచిపెట్టను. నేను విడిచిపెట్టేవాడిని కాదు, నేను విడిచిపెట్టే దేవుని కాదు, నీకు తోడుగా ఉండే దేవుడు. నీకు అంతవరకు నీకు తోడుగా ఉండగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. కొడు చప్పులు గట్టిగా. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ వాళ్ళైనా మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే. అంతము వరకు నీతో వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అంతవరకు నీకు తోడుగా ఉండగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నీకు తోడుగా ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకనే నీకేమైనా బాధ కలిగిందా, నీకేమైనా వేదన కలిగిందా, అలాంటి పరిస్థితుల్లో నా దేవుని వైపు నువ్వు తిరుగు. చాలామంది పాస్టర్ గారండి, అందరూ ఉన్నారండి, అన్నీ ఉన్నాయండి, ఒంటరితనంతో బతుకుతున్నానండి, చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది, ఇంటి నిండా జనాలు ఉన్నారు, కానీ ఏదో ఒంటరితనం అయ్యా. ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు. తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా వస్తారు, కూర్చుంటారు, ప్లేట్లు తింటారు. నువ్వు తిన్నావా అని అడుగుతారండి. ఇప్పుడైనా మీ ఆయన నిన్ను పెళ్ళైన కొత్తలు అడిగింటాలే, ఇప్పుడు అడుగు తిన్నావా, ప్లేట్ అంతా నాకేసి పక్కకు పోతాడే కానీ అప్పటికి ఆమె డేక్ష గిరుతుంటుంది అయిపోయిందని. మరి నీకుందా అని కూడా అంటాడా? తిన్నావా అని కూడా అడిగేవాళ్ళు లేరండి. ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు. ఎంత రోగముతో ఉన్నా అయ్యగారికి అన్నీ చేసి పెట్టాలా, ఇస్త్రీ బట్టలు చేసి పెట్టాలా. ఎలా ఉన్నావు అని అడిగలేదు. బాగలేదా? బాగలేదా?
నెల నుంచి బాగలేదా? ఆ ఇంట్లోనే ఉంటాడు, ఆ ఇంట్లోనే తింటాడు, ఆ ఇంట్లో రెడీ అవుతాడు, ఆ ఇంట్లో పడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆ మనిషికి నెల రోజుల నుంచి బాగలేదంటే ఈ మనిషికి తెలియదు. వీడిని దేంతో కొట్టాలి? దేంతో కొట్టాలి చెప్పండి, మీరు చెప్పండి. ఆ ఇంట్లోనే ఉంటారు. అసలు అందరు ఉన్నారండి. ఇంటి నిండా జనాలు ఉన్నారు, ఒంటి నిండా డబ్బు ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది. కానీ లోన్లీనెస్, ఒంటరితనం. చాలామంది అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, ఊరేస్తూ తెచ్చిపోతున్నారు. ఎందుకని? వాళ్ళు డబ్బు తక్కువ, వాళ్ళకైనా అభిమానులు తక్కువ, వాళ్ళకేం తక్కువ? ఒంటరితనం. లోన్లీగా ఫీల్ అయిపోయి అందరు ఉంటారు, గొప్ప గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పేరు అన్నీ ఉన్నాయి, ఒంటరితనం. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నా యేసయ్య నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టాడు. కూడా చప్పులు గట్టిగా. నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను మర్చిపోయే దేవుడు కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా ఒకవేళ మర్చిపోతుందేమో, నా యేసయ్య నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. చాలాసార్లు అనుకుంటారు, అయ్యా మా వాళ్ళు నన్ను మర్చిపోయారు. నీ ప్రాణస్థితి నిన్ను మర్చిపోతారు, నీ భర్త నిన్ను మర్చిపోతాడు, నీ భార్య నిన్ను మర్చిపోతుంది, నీ పిల్లల్ని మర్చిపోతారు. కానీ నా యేసయ్య నేను మర్చిపోయేవాడు కాదు. ఎందుకయ్యా అంటే, నా వైపు తిరిగిన వారి వైపు నేను తిరుగుతాను, నా వైపు తిరిగిన వారిని నేను ఎందుకు మర్చిపోతాను? నేనే దిక్కు అనుకొని, నేనే ఆధారం అనుకొని, నా వైపు చూస్తూ బ్రతుకుతున్న వారిని నేను ఎందుకు విడిచిపెడతాను? నేను ఎందుకు మర్చిపోతాను వాళ్ళని? ఎన్నటికీ ఎప్పటికీ నేను మర్చిపోను, విడువను, ఎన్నడు ఎడబాయను. కూడా చెప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఓ చిన్న మాట, నా జీవితంలో ఒక చిన్న మాట మీకు చెప్తాను. నేను ఈ సేవకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఈ హోసన్నా మినిస్ట్రీస్లో అడుగుపెట్టి 25 సంవత్సరాలు అయింది. సేవకు వచ్చిన కొత్త మా పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన కూటానికి పంపించాడు. ఆ రోజుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే 3 పూట్ల కడుపు నిండా తిండి లేని రోజులు, కాలి నడకతో నడుచుకుంటూ వెళ్ళిన రోజులు, కరెంటు లేక దీపాలు పెట్టుకున్న ఆరాధన జరుపుకున్న రోజులు, సైకిల్ మీద డ్రమ్ములు కట్టుకొని తిరిగిన రోజులు, సైకిల్ కూడా డబ్బులు లేక నెత్తి మీద సామాను పెట్టుకొని కిలోమీటర్లు వెళ్ళి సేవ చేసిన రోజులు అవి. ఇప్పుడు మీకు తెల్లబొట్లు కార్లు కనపడుతున్నాయి. దీని వెనక సంగతి మీకు తెలియదు కదా, తెలియదు. ఆ విధంగా ఉన్నప్పుడు భాషకు ఒక ఊరికి పంపించాడు. ఆ ఊరికి 2 బాక్సులు ఇచ్చి ఒక్కనే పంపించాడు. ఒక ఆర్డినరీ బస్సు 3.5-4 రూపాయలు ఛార్జ్ ఆ ఊరికి. అందుకని ఆర్డినరీ బస్సులో వెనక వైపు ఈ మందు బస్తాలు గడ్డి మోపులు వేసుకోవడానికి పెద్ద టైర్ వేసేవాళ్ళు. ఏమైనా ఎక్కారమ్మా? అమెరికా నుంచి దిగి గన్నవరంలో దిగిட்டு వచ్చినట్టున్నారు, మీకు తెలియదు అనుకుంటారు. అవి ఉండేదండి. అందుకని ఆ సంచి ఒకటి, ఈ లైట్లు వైర్ల సంచి ఒకటి, 2 బాక్సులు యాంపులు వేరు పెట్టుకొని అక్కడే కూర్చొని వెనక సీట్లో కూర్చున్నాను. బస్సు కదిలింది, ప్రయాణం అవుతుంది. సడన్గా ఉన్నట్టుండి గడగడ చలి జ్వరం, గడగడ వణికిపోతున్నాను. పక్కనే ఎవరు లేరు, ఒక్కనే. ఈ కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పటికే మా అమ్మను వదిలిపెట్టి, మా నాన్న విడిచిపెట్టి, మా అన్నను విడిచిపెట్టి, మా తమ్ముని, మా చెల్లెని విడిచిపెట్టి, నా ఆస్తిని, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య సేవకు వచ్చేసా. సమస్తాన్ని వదులుకొని వచ్చేసా. అందరినీ వదులుకొని యేసయ్య వైపు చూసుకొని వచ్చా. వచ్చే 1-2 సంవత్సరాల లోపే ఏం చేయాలో అర్థం కాలేదు. గడగడ వణికిపోతున్నా. వెనక సీట్లు అలాగే మోకాళ్ళన్నీ డొక్కలు పెట్టుకొని ఏడ్చుకుంటూ నాలో నేను అనుకుంటున్నా, ఏమని, ఇప్పుడు కనుక మా అమ్మ ఉంటే నన్ను ఈ స్థితిలో నన్ను తన ఒడిలో పెట్టుకొని నా తలనెమిరి తలకు నూనె పెట్టి వేడి తడిగొడుతూ నన్ను తుడిసి మా అమ్మ నా పక్కన ఉండేది కదా, మా నాన్న నా పక్కన ఉండేవాడు కదా అని ఏడ్చుకుంటూ అందరిని వదిలిపెట్టి వచ్చాను. నేను ఏడ్చుకుంటూ అలాగే ఉన్నానండి. అందులోపల ఎవరో ఒక ఆయన తెల్లబట్టలు వేసుకొని నా దగ్గరకు వచ్చాడు. నా పక్కన కూర్చున్నాడు. నా పక్కన కూర్చుంటే నేను మా అమ్మ అయితే, మా నాన్న అయితే ఇట్లా చేసేవాడు అనుకున్నాను కదండి. అట్లాగే నా తలను తీసుకొని ఆయన ఒళ్ళో పెట్టుకొని తల నిమురుతూ, ఎందుకు అలా బాధపడుతున్నావు అని నాతో మాట్లాడాడు. నేను అన్నాను, అయ్యా యేసుప్రభు సేవకు వచ్చానయ్యా, మా అమ్మని మా నాన్నని అందరినీ వదులుకొని యేసుప్రభు సేవ చేయడానికి వచ్చానయ్యా. ఇప్పుడు వెళ్తున్నానయ్యా, ఉన్నట్టుండి జ్వరం వచ్చిందయ్యా,
ఎవరు లేరయ్యా, పలకరించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు లేరు కదా అని మాట్లాడుతూ ఉంటే ఆయన తల నిమురుతూ ఏమన్నా తెలుసా, నేనున్నాను కదా అన్నాడు. నేనున్నాను కదా అన్నాడండి. ఆ ఒక్క మాట అనే లోపల ఇప్పటికీ ఆ స్వరం నా చెవిలో వినబడతా ఉంటుంది. నేనున్నాను కదా ఆ మాట అన్నాడండి. ఆ మాట అని ఉలిక్కి పడలేసా. అప్పటికి కొట్టాడు కండక్టర్, వచ్చింది గుమ్మనపాడు అని కొట్టాడు. ఉలిక్కి పడలేస్తే ఆయన లేడు. చలి జ్వరం అంతా అటుపోయింది, చెమటలు పట్టిపోయినాయి. ఆ ముందుని అడిగాను, అమ్మ ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు కదా అంటే, అయ్యా బాబు నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఎవ్వరు నీ దగ్గర కూర్చోలే, ఎవరు కూర్చోలేదా, ఇప్పుడే నా దగ్గర కూర్చున్నాడు తెల్లబట్టలు వేసుకుని ఒక ఆయన తెల్లబట్టలు వేసుకున్నా పక్కన కూర్చుంటే, ఎవరు లేరు బాబు, నువ్వు ఒక్కడివే. అప్పుడు అనుకున్నాను, నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, నా యేసయ్య నన్ను మర్చిపోలేదు. 27 సంవత్సరాలుగా, ఈ 25 సంవత్సరాలుగా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ఎవ్వరు లేకపోయినా యేసయ్యే అన్నీ అయి ఉన్నాడు నాకు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, పోషకుడు ఆయనే, రక్షకుడు ఆయనే, ఆరోగ్య ప్రదాత ఆయనే, సంరక్షకుడు ఆయనే, అన్నీ ఆయనే అయి నడిపిస్తున్నాడు. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నా, ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే 25 సంవత్సరాల నుంచి నా తల్లి ద్వారా పొందని ప్రేమని, నా తల్లి ద్వారా పొందని ఆదరణని, స్నేహితులతో ఉన్న సహవాసం అన్నిటికంటే మించి నా యేసయ్య ద్వారా నేను పొందుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆయన వైపు తిరిగాను, ఆయన నా వైపు తిరిగాడు, నా చెయ్యి విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు, నా చెయ్యి మర్చిపోలేదు. ఎందుకని ఆయన వైపు కనుక తిరిగితే ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, కన్నీళ్ళ మధ్యలో వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఆకలి దప్పుల మధ్యలో అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి, శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, బాధల మధ్యలో, కష్టాల మధ్య నడిపించబడిన రోజులు ఉన్నాయి. సేవ అంటేనే చావు, సేవ అంటేనే అవమానాలతో కూడింది, బాధలతో కూడింది, నిందలతో కూడింది, కష్టాలతో కూడినది. అయినా ఆయన వైపు తిరిగినప్పుడల్లా ఆయన నా వైపు తిరుగుతున్నాడు. ఆయన నా వైపు తిరిగినప్పుడల్లా నా చెయ్యను పట్టుకుంటున్నాడు. ఇదిగో నేను నిన్ను మర్చిపోలేదు, చూడు నా అరచేతిలో చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నా, ఎలా మర్చిపోతాను నిన్ను? కూడా చప్పులు గట్టిగా. ప్రేమైన సహోదరులారా, నువ్వు జీవము గల యేసయ్య వైపు ఎందుకు తిరగాలి అంటే, ఆయనని విడిచిపెట్టేవాడు కాదు, నీకు తోడుగా ఉండేవాడు. కడ వరకు నీకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి నిన్ను ఆదరించగలిగిన వాడు, తోడుగా ఉండి నిన్ను ధైర్యపరచగలిగిన వాడు, తోడుగా ఉండి నిన్ను బలపరచగలిగిన వాడు, తోడుగా ఉండి నీకు ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు, తోడుగా ఉండి నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం సఫలము చేయగలిగిన వాడు, తోడుగా ఉండి వెళ్ళిన చోటనెల్లా నేను కాపాడగలిగిన వాడు, తోడుగా ఉండి ప్రతి స్థలములో నీకు జయాన్ని ఇవ్వగలిగిన వాడు, తోడుగా ఉండి నిన్ను విడిపించగలిగిన వాడు. నీ చెయ్యి విడిచిపెట్టడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిన్ను అనాథనుగా విడిచిపెట్టడు. ఆయన కూడా చప్పులు గట్టిగాను. ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభువు అంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని మాట్లాడతాడు. యేసు క్రీస్తు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు తన శిష్యులు హృదయంలో కలవరపడుతుంటే, బాధపడుతుంటే, కృంగిపోతూ ఉంటే, పచ్చని చెట్టుకి ఇలాంటి గతి పడితే మన పరిస్థితి ఏంటని వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, నేను వచ్చి నేనున్న చోటని మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పి నేను తండ్రిని వేడుకుంటాను, ఆదరణకర్తని ఎదుగు పంపిస్తాను. ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను. కూడా చెప్పులు గట్టిగాను. యేసయ్య నిన్ను నమ్ముకొని కదా వచ్చింది, మిమ్మల్ని చూసే కదా వచ్చింది. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము అనాథలమైపోతామని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మీతో 3.5 సంవత్సరమే ఉన్నాను, అదిగో పరిశుద్ధాత్మని పంపిస్తున్నాను. ఆయన ఎంతవరకు ఉంటాడంటే, నువ్వు పోయే వరకు, నేను మరలా వచ్చే వరకు ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నేను ఎప్పటికీ ఎన్నటికీ మిమ్మల్ని అనాథలనుగా విడువను. కూడా చెప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరులారా, అందరూ నేను విడిచిపెట్టినా, అందరూ నిన్ను మర్చిపోయినా, ఎవ్వరు లేరు అనుకోవద్దు. ఎందుకంటే నీవు యేసు వైపు తిరిగితే నీ వైపు ఆయన తిరుగుతాడు, నీ చేయి పట్టుకుంటాడు. నా యేసయ్య
కడవరకు నీతో కూడా ఉండేవాడు ఆయన ఒక్కడే. కొడు చప్పులు గట్టిగాను. అందుకని జీవము గల యేసయ్య వైపు తిరగండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైన దాని ఆరాధన చేస్తున్నారు, వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తుతున్నారు, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ఉన్నారు. వాటిని విడిచిపెట్టండి. అదిగో జీవము గల యేసయ్య వైపు మీరు తిరగండి. అని మీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కానీ కాదు. ఆయన వైపు మీరు తిరగండి. ఆయన మీ ప్రార్థన ఆలకించే దేవుడు, మిమ్మల్ని బాగు చేసే దేవుడు. ఆయన వైపు తిరగండి. ఆయన నీ మీద జాలిపడే దేవుడు, నిన్ను బహుగా క్షమించే దేవుడు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ 2వ రాత్రి మరొక్కసారి జీవము గల యేసు వైపు తిరగవలెనని ఈ సువార్తని మీకు ప్రకటన చేస్తున్నాం. మీరందరూ జీవము గల యేసు వైపు తిరుగుదురుగాక. నా యేసయ్య మీ వైపు తిరుగునుగాక. నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలన్నీ మీరు అందరూ అనుభవించుదురుగాక. ప్రతి మాట ప్రతి హృదయములో నా దేవుడు స్థిరపరచునుగాక, నూరంతలుగా ఫలింప చేయునుగాక. ఇది మొదలుకొని జీవిత కాలమంతా మన చూపు, మన ఆలోచన, మన మనస్సు, మన దృష్టి, మన చేతులు, మన హృదయం, మన అడుగులు యేసు వైపే ఉండునుగాక. యేసు తప్ప మరొకరు మనకు కనబడకుండా ఉందురుగాక. యేసు తప్ప వేరొకరు మన దృష్టి మళ్లించకుండా ఉందుముగాక. యేసు వైపే చూచెదముగాక. నిశ్చయముగా ఈ మాటల ద్వారా యేసయ్య మనందరినీ బలపరిచి ఆశీర్వదించి ఆయన ఆగమమునకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడి వారు అక్కడ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడిన మనమందరం ఆకాశం వైపు చేతులు పైకెత్తి నోరు తెరచి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడిన ప్రతి మాటలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. జీవము గల యేసయ్య వైపు, జీవము గల యేసయ్య వైపు కనులెత్తి చూద్దాం. ఇంతవరకు కలవరపడ్డావు, కొండల తట్టు నీ కనులెత్తావు. వ్యర్థమైన వాటి వైపు, వ్యర్థమైన వాటి యందు నీ మనస్సుని, నీ చూపుని, నీ దృష్టిని మళ్లించి వచ్చావు. ఇక ఈ రాత్రి సజీవుడైన యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే, నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా, కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా, వధువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే
కొండల వైపు కన్నులేచుతున్నా, కొండల వైపు నా కన్నులేతి వధువతో నేను కుమిలెదనా, వధువతో నేను కుమిలెదనా. ఎక్కడికి చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా సర్వకృపానిధివి, సంపదల గనివి, సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేన కన్నులేతి చూచెదా, సకలము చేయగలని వైపేన లేతి చూచెదా, నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీవు ముఖము చూచుతూనే అరవసించి పాడేదా, యేసయ్యా నీవు ముఖము చూచుతూనే అరవసించి పాడేదా, యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, జీవము గల యేసయ్య వైపు, జీవము గల యేసయ్య వైపు తిరుగు. ఈ రాత్రి ఆ యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే నీ మీద జాలిపడిన దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. నీ యేసయ్య వైపు తిరగగలిగితే నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ యేసయ్య వైపు తిరగగలిగితే ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను మంచంత విడిచిపెట్టేవాడు కాదు, అనాథ విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి మోకాలు మీద ఉన్నట్లుగా, ప్రతి నాలుగు మిమ్మల్ని స్తుతించినట్లుగా రాత్రి కార్యములు చేయలేదు ఆయన. ప్రతి హృదయం తట్టు ఎత్తబడాలి, ప్రతి కరుని వైపు చూడాలి, ప్రతి చేతుని వైపు చాపబడాలి. యేసయ్య వైపు, సకలము చేయగలిగిన యేసయ్య వైపు, సర్వయుగములలో సజీవుడైన యేసయ్య వైపు, సృష్టికర్త అయిన యేసయ్య వైపు, ఆరాధనకి యోగ్యుడు, పూజారుడు, స్తుతి సింహాసనాసీనుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు,
దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, విడువని దేవుడు, మరిచిపోని దేవుడు. ఆయన పేరు యేసు. యేసు యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవము గల యేసు వైపు తిరగవలెనని మీకు ఈ సువార్తను ప్రకటించుచు ఉన్నాము. ఇంతవరకు ఎవరి వైపు తిరుగుతూ వచ్చావో, ఇంతవరకు నీ మనస్సు నీ హృదయం, నీ అడుగులు, నీ చేతులు, నీ హృదయం ఎవరి తట్టు ఎత్తావో, ఎవరి వైపు తిరిగావో, వ్యర్థమైన వాటిని, నిర్జీవమైన వాటి వైపు తిరుగుతూ వచ్చావేమో, ఇది వదులుకొని జీవము గల యేసయ్య వైపు తిరుగు. జీవము గల యేసయ్య వైపు తిరుగు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలు మీరు ఎంతగానో ప్రేమించారు. 3 రాత్రుల సభలు మీరు ఏర్పాటు చేశారు. గత రాత్రి ఘనంగా జరిగించారు. ఈ రాత్రి కూడా మీరు మాతో కూడా ఉన్నారు ప్రభువా. మీ చిత్తానుసారమైన ప్రజలు మీరు తీసుకొని వచ్చారు. నన్ను కూడా బలపరిచారు. నా నోట మీ మాటలు ఉంచారు. జీవము గల యేసయ్య వైపు తిరుగవలనని ప్రకటించుచున్నామని దైవ జనుల ద్వారా మీరు తెలియపరిచిన మాట కొరకు స్తోత్రం. ఇంతవరకు నీ ప్రజలు ఎవరి వైపు తిరుగుతూ వచ్చారో, ఎవరి వైపు మనస్సును త్రిప్పారో, ఇది మొదలుకొని మీరు జీవము గల దేవుడు అని, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడమైన దేవుడు అని, సర్వయుగములలో మీరు సజీవుడు అని గుర్తెరిగిన వారై మీ వైపు తిరుగునట్లుగా మీరు కృప దయచేయండి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీ వైపు తిరిగినప్పుడు మీరు జాలిపడే దేవుడు అని, బహుగా క్షమించే దేవుడు అని, ప్రార్థన ఆలకించి స్వస్థపరిచే దేవుడు అని, చెయ్యి విడవక మరువక ఉండే దేవుడు అని మీరు మాట్లాడారు. విన్న ప్రతి మాట ప్రతి హృదయములో స్థిరపరచండి, నిరంతరంగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు మీ వైపు తిరుగునట్లుగా మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రేపు రాత్రి జరుగుతున్న చివరి రాత్రి సభను కూడా మీరు ఆశీర్వదించండి. మీ దాసుని బలపరిచి మీరు వాడుకోండి. వచ్చిన ప్రజలందరినీ కూడా మరింతగా మీరు దీవించండి. సంఘాన్ని, పరిచర్యని, సేవని, సేవకులని మరింతగా బలపరిచి విస్తరింపచేయండి. మీ నామాన్ని ఘనపరచుకోమని, సమస్తములో చాలిన దేవుడుగా ఉండి ఇంతవరకు నడిపించినందుకై నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.